దేవుని వాక్య పెరుగులో మన ప్రభుని ఆరాధిస్తూ సమయం లేక ఆరాధన చేయలేని వారు ఇతరుల ఆరాధనలు ఏకీభవిస్తూ ఆమె అనటు ద్వారా ప్రభుని ఆరాధించినట్లుగా ప్రభు ఆ యొక్క ఆరాధన అంగీకరించినట్లుగా ప్రభు సహాయం చేయనుగాక. తిరిగి దేవుని వాక్య పెరుగులో మనల్ని మనం పరీక్షించుకొని ప్రభు యొక్క బలంలో పాల్పొందుతూ వస్తాం. తర్వాత విశ్వాసులైన మనము, దేవుని పిల్లలైన మనము దేవుని వాక్య వెలుగులో మనం కూడా ఒకవేళ బలలో పాలు పొందేవారే కాదు, కానీ పొందని వారు కూడా దేవుని వాక్యానుసారంగా మనల్ని మనం పరిశీలించుకొని నా ప్రవర్తన, నా జీవితము దేవునికి ఇష్టముగా ఉందా లేదా అని సరి చేసుకునే వారై ఉండాలి. చూడండి, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 24, 25 వచనాలు. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 24, 25 వచనాలను కలిపి చదువుకుంటాం. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియూ మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. రెండో భాగంగా 2 కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 27 నుంచి 32 వరకు మార్చి చదువుతాము. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినును, లేక ఆయన పాత్రలోని త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరం గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమును వేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీన రోగులై ఉన్నాడు, చాలామంది నిద్రించున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకున్నట్లు ప్రభువు చేత శిక్షించబడుతున్నాము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. ఐదు 6 కలిసి ఉన్నాయి, అందరు కలిసి చదువుతాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 5, 6 వచనాలు. నా కుమారుడా, ప్రభు చేయి శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించునని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. ప్రభు సాయం. ఇంతవరకు మనము ప్రభును ఆరాధిస్తూ వచ్చాము. తిరిగి ప్రభు యొక్క బలలో పాలు పొందాలి. రక్షించబడిన వారు మరి రక్షించబడి మారు మనసు అనుభవం కలిగి బాప్తిస్మ సాక్ష్యం కలిగిన వారు ప్రభు యొక్క బలలో పాలు పొందాలి. దాని కొరకైనటువంటి వాక్య భాగమును అదే సమయంలో దేవుని పిల్లలుగా మనం దేవునింటికి వస్తూ ఉన్నప్పుడు మరి ఎవరైనాను కూడా పిల్లలు కానీ, యవనస్తులు కానీ, అదే సమయంలో పెద్దలు కానీ, సాధారణమైన ప్రజలు కానీ అందరూ కూడా మనము దేవుని వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే సరి చేసుకుంటామో అప్పుడు దేవుడు సంతోషించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుని వాక్య వెలుగులో మనం పరీక్షించుకున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆయన మాటను మనం ఎప్పుడైతే వింటామో అప్పుడు అది మనకు క్షేమమును కలగజేస్తూ వస్తాం. మరి ఈ ఉదయకాల సమయంలో మనం ఎంచుకున్న భాగం ఏమంటే మొదటి సామెతలు 1వ అధ్యాయంలో 15, 25లో చివరి భాగం ఉంది. నేను గద్దింపగా లోబడక పోతిరి. నేను గద్దింపగా మీరు
లోబడకపోతిరి. పైన 24లో అయితే నేను పిలువగా మీరు దేవుడు పిలిచినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయి. దేవుడు తన 2 చేతులు చాచి అనేకమైన పర్యాయములు లోబడని ప్రజల వైపు దినమెల్ల నా చేతులు చాచుచున్నాను అని ప్రభు సెలవిచ్చాడు. దేవుని ప్రజలను ఏర్పాటు చేసుకున్న అనేకమైన పర్యాయములు అనేక సార్లు తన స్వరమును వినిపిస్తూ వస్తాడు. అందుకోసమే అపోస్తుల బోధ, సహవాసము, రెట్టె విరుచుట, ప్రార్థన చేయుట. కాబట్టి దేవుని సంఘములో మనకు ఈ యొక్క పెద్దలు, దైవజనులు దేవుని ఎదుట ప్రార్థించి దర్శన ప్రత్యక్షంలో ఏర్పాటు చేసింది ఏమంటే, దేవుని ఇంటిలో మనము సహవాసంలో చేరి వచ్చినప్పుడు, దేవుని వాక్యంను చదువుతూ ఉన్నప్పుడు, లేదంటే వింటున్నప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు స్వరం మనం వింటూ వస్తాం. అయితే దేవుని స్వరం మనం వినాలన్నప్పుడు మన మనసులను, హృదయాలను దేవుని కొరకే మనం సిద్ధపరచుకొని, ప్రభువా నువ్వు ఏమి నాతో మాట్లాడుతావు అని ఆశ కలిగి రావాలి. వచ్చిన తర్వాత కూడా అదే ఆశతో దేవుని మాటలు వినాలి. చాలామంది దేవుని మాటలు చెప్తున్నప్పుడు రకరకాల, కొంతమంది లేచిపోతుంటారు, కొంతమంది ఏదేదో రాసుకుంటుంటారు, వేరేవి చదువుతుంటారు, లేదంటే కొంతమంది ఎక్కడో చూస్తుంటారు, కొంతమంది మరీ ఎక్కువగా భయంకరమైన 50% నష్టాన్ని దేవుని స్వరం వినకుండా చేసేది ఏమంటే సెల్ ఫోన్. కాబట్టి దేవుని ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఎక్కడన్నా వేరే వాటికి, మసీదులకు పోండి, హిందూ దేవాలయాలకు పోండి, సెల్ ఫోన్ కొన్ని అలవ్ చేయరు, రెండోది అక్కడెక్కడ కూడా వినకుండా చెప్తారు. కానీ మన మందిరాల్లో కూడా బయట బోర్డుని పత్తికొండలు అడిగినాను అనమాట, పైన వేసినారు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి. కాబట్టి రాసినారు కానీ పాటిస్తున్నారా అన్నాడు. అంటే ప్రజలు తెలియపరచడం మన వంతన్నా అన్నాడు. అది దేవుని ఇంట్లో దేవుని భయం కలిగి నడుచుకోవాలి. ఒకసారి ఓ వ్యక్తి దేవుని వాక్యం చెప్తూ వచ్చినప్పుడు దైవ సేవకుడే ఇటు నుంచి దిగిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అన్న దానిలన్నా మన వాళ్ళు ఎంత కొట్టినారు క్రికెట్ స్కోరు అన్నాడు. అంటే నేను చెప్పినాను, నన్ను క్రికెట్ గురించి విన్ను చూడనన్నా, ప్రభు మాట్లాడినప్పుడు వాటిని గురించి వదిలేసినాను అన్నాడు. ఇంకేమనలేదు ఆయన. 98లో దేవుని కంటే మన హృదయంలో ఏది ఎక్కువ ఉండకూడదు, స్థానం ఇచ్చిన దానికి ఎంతో సమయం, ఆ దినాలన్నీ చదువుకొని, ఆ దినాలు ఎట్లుండేదంటే కరెక్ట్ టైమ్స్లోనే వరల్డ్ కప్ మ్యాచ్లు అన్నీ ఉంటాయి, అవి చూసుకుంటే పిల్లలు అన్ని చదువులు మానేసి ఫెయిల్ అయిపోయేవాళ్ళు. చాలా నష్టం కలిగేది. వాళ్ళేమో ఆడతారు, అన్నీ చేస్తారు, డబ్బులు వస్తాయి, వాళ్ళు ఓడినా గెలిచినా వాళ్ళకి వస్తుంటాయి, గెలిస్తే ఎక్కువ వస్తాయి. కానీ మనం చూసి చూసి శివుడి దేవులు అవుతాము అనుకున్నాను నేను. ఎట్లా శివుడి దేవులు? కనీసం వాళ్ళ మ్యాచ్లన్నీ చూసి మనం ఫెయిల్ అయ్యి చదువుకోకుండా టైం అంతా వేస్ట్ చేసుకుంటే ఒక పూట అన్నం పెట్టరు, పోతే ఇంటి దగ్గర పోతే 100 రూపాయలు ఇరు, కనీసం ఇంటికాడ కసు నూకే పనికి కూడా పెట్టుకోరు. లేదా వాళ్ళు ఏదన్నా బూట్లు ఇడిచేసినవన్నా బట్టలైన ఉతికేకి పెట్టుకుంటారు, అది పెట్టుకోరు, చెప్పులు కూడా క్లీన్ చేసేకి పెట్టుకోరు. అట్లాంటి వారి గురించి మనకెందుకు? మన దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే, దేవునికి నమ్మకంగా జీవిస్తే, మన వంతులో మనం జీవిస్తే దేవుడు నమ్మదగిన వాడు. దేవుని వాక్యంలో ఏముందంటే, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగును అని. కాబట్టి దేవుని ఇంట్లో నమ్మకంగా మనం పని చేయాలా, జీవించాలి. ఇవన్నీ ఎంతవరకు అంటే అంతవరకే ఉండాలి. అవి ఉప్పు ఎంత వేస్తే రుచి ఉంటుందో అంతే వేయాలా. ఎక్కువ వేసుకుంటే తిన్నా ముప్పే, తినింది శరీరానికి కూడా అంటదు. అట్లా మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి యాకోబు పత్రిక 1వ అధ్యాయం చివరి వచనంలో కూడా ఒకసారి మాట్లాడుకోవచ్చు. ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా కాపాడుకోవాలి. ఈ లోకంలో ఉన్నాము, లోకం నుండి వేరైపోయేది అడవిలో పోయి సాదల్లక్క ఏమి లేకుండా ఉండేదని కాదు. అయితే చేప నీళ్ళలోనే ఉంటుంది కానీ నీళ్ళు దాంట్లో ఉండవు, చేపలో ఉండవు. ఇంకొక మాట కూడా చెప్పాలంటే, తామర పూలు బురదలోనే పుడతాయి నీటిలో, కానీ ఆ తామర పూలు ఆకలిపైన కానీ తామర పూల మీద కానీ బురద కానీ ఏమాత్రము ఉండదు. కాబట్టి ఈ లోకంలో ఉన్న దేవుని పిల్లలైన వాళ్ళు కూడా ఈ లోకంలో ఆ రీతిగా జీవించాలి.
అని నాకు ప్రభువు కంటే నాకు ఎక్కువైన దానిని దేనిది కూడా నా హృదయంలో వండుకోకుండా ఒక్కొక్కటి తొలగించుకుంటూ వచ్చే అభ్యాసం చేసుకున్నాను. కాబట్టి ఈరోజు కూడా కొంతమంది బైబిల్ ఆ పుస్తకాల్లో చదివినప్పుడు భక్త్ సింగ్ గారు వాళ్ళు లోకములో 73వ కీర్తనలు అనుకుంటాను, అది 25 వచనం చదవండి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర. కాబట్టి దేవుడు కావాలనుకున్న వాళ్ళకి లోకములోనిది ఏది వద్దు అనుకుంటారు. అంటే అట్లని ఏమి లేకుండా ఉండమని కాదు అర్థం. అది దేవునికి విరోధమైనది, లోక సంబంధమైనది ఏది కూడా మనకు ఉండకూడదు. లేదా మన ఆత్మీయ జీవితానికి దేవునికి మన మధ్యలో వచ్చి నష్టపరిచేది ఏది కూడా మనకు వద్దు అని ఉండాలనే భావనది. సరే, మనం చదువుకున్న భాగంలో దేవుడు మనల్ని పిలిచినప్పుడు వినాలి, వినకపోతిరి అంటున్నాడు. తర్వాత తన చేయి చాపినప్పుడు లక్ష్య పెట్టక పోతిరి. తర్వాత 25లో నేను చెప్పిన బోధ ఏమి మీరు వినక త్రోసివేసితిరి, కాబట్టి నేను గద్దింపగా లోబడకపోతిరి. మామూలు కొన్నిసార్లు మాటలు చెప్తాడు ఎవరైనా కూడా, ఆ పని చేయొద్దు, ఇట్లు చేయొద్దు అని పిల్లలకు కానీ కొన్నిసార్లు ఎవరికైనా చెప్తాం. వాళ్ళు అలాగే చేస్తున్నారనుకో, ఏం చేస్తారు, పోయి ఇంకోసారి గట్టిగా అరుస్తారు. ఏం చెప్తుంటే వినపడదా నీకు, మళ్ళీ చేయొద్దంటే అదే చేస్తావు అంటారు. ఇంకా వినలేదనుకో ఏం చేస్తారు, నాకు ఇచ్చే అంటారు. ఎందుకంటే మనిషికి 3 స్టెప్పులు. ఫస్ట్ మామూలు చెప్తే వినాలా. రెండోది గట్టిగా అరిచి చెప్తే దానికి లోబడాలా. అప్పటికీ వినకపోతే సామధాన దండోపాయం అని సామెత ఉంటుంది. సామరస్యంగా చెప్పినప్పుడు వినాలా. దానం అంటే ఏదైనా ఇచ్చినప్పుడు దాని ప్రకారం అని నడుచుకోవాలి. దండోపాయం అంటే ఇంక దండం తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అందుకే కాలేజీలో స్కూళ్ళల్లో కూడా ఏం చేస్తారంటే ఏబీసీ అని గ్రేడ్ ఎందుకు పెడతారంటే, చెప్పినప్పుడు శ్రద్ధగా అయిన వాళ్ళు, రాసుకునే వాళ్ళు, నేర్చుకునే వాళ్ళు ఏ గ్రూప్ ఏలో పెడతారు. బి గ్రూప్ అంటే ఎవరంటే చెప్పినప్పుడు వినరు కానీ అర్థం వదిలేసిన వాళ్ళని బి గ్రూప్లో పెడతారు. అప్పుడు నువ్వు రాసినావా, రాయకపోతే దాన్ని కూర్చొని రాసి పెట్టి అడిగి వాటిని విషయం చక్కపరిచే బి గ్రూప్లోకి తీసుకుపోతారు. సి గ్రూప్ వాళ్ళు ఏమంటే వాళ్ళు చెప్పినా రాయరు, దగ్గర కూర్చున్నా రాయరు, అందుకే వాళ్ళు సిలో పోతారు, కేటగిరీ సెక్షన్ సి. అంటే వాళ్ళకి తెలివి తక్కువ అని అర్థం. డి అంటే ఇంక అసలు ఏం లేదు. డి అంటే ఏమి, ఇంకా డి బార్, ఇంటికి పోయేది బెటర్ అని అర్థం. వాళ్ళకి ఏంటికి పనికి రారు. పోయినా ఏమిటో డబ్బులు కట్టాల్సింది తప్ప కొన్నిసార్లు ఇంటికాడ ఉండిపోకుండా. అదేనమాట సైకాలజికల్గా. అందుకే ఏ గ్రూపు బి గ్రూపు ఊరికే మార్కులను బట్టి దినాల్లో మనము చూస్తున్నాం, కానీ పాత దినాల్లో అట్లుండేవి. సరే, ఇక్కడ నేను గద్దింపగా మీరు లోపల. దేవుడు మన జీవితంలో అనేకమైన పర్యాయములు కొన్నిసార్లు దేవుని వాక్యం చేత మన బలహీనతలు, పొరపాట్లు గద్దించినప్పుడు అవి చేయకూడదు, ఆ రీతిగా నడుచుకోకూడదు. అయితే చదవండి 12వ అధ్యాయం 1వ వచనంలో, సామెతలు 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి శిక్షను ప్రేమించువాడు, ఏదైనా చెప్పినప్పుడు లేదంటే కొట్టినప్పుడు తిట్టినప్పుడు దానిని నేను చెయ్యాలి కదా అని తన హృదయంలో అనుకున్నవాడు ఎవరంటే వాడు జ్ఞానమును ప్రేమించేవాడు. 9వ అధ్యాయము సామెతల గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం చదవండి. కాబట్టి జ్ఞానం కలిగిన వానికి ఏదైనా ఇది మంచిది కాదు, ఇట్లా దాన్ని ఇంకా కొంచెం ఇట్లా ఉండాలా అట్లుండాలని చెప్తే ఇంకా ఏం చేస్తూ వస్తాడు, జ్ఞానాభివృద్ధి చేసుకుంటాడు. బాగా చదువుకునే వాళ్ళకి మళ్ళీ కోచింగ్ ఎందుకు పంపిస్తారంటే ఇంకా కొంచెం అభివృద్ధి, దాంట్లో మంచి ర్యాంక్ రావాలా, మంచి మార్క్స్ రావాలా, మంచి అభివృద్ధిలోనికి రావాలని చెప్పేసి మళ్ళీ ట్యూషన్లు మళ్ళీ పెడుతూ స్పెషల్ క్లాసులు పెట్టుకుంటారు. అయితే పైన ఏముంది, 8వ వచనం చదవండి.
అపహాసకుడు. గద్దించిన ఎడల వాడు ఏం చేస్తాడంట? ద్వేషిస్తాడంట. చెప్పిన మాట గ్రహింపు రాదు, కానీ దాని విషయంలో చెప్పిన మాటను బట్టి చెప్పిన వ్యక్తిని ఏం చేస్తూ వస్తాడు? మీకైన ప్రవక్త, నువ్వు యుద్ధానికి పోతే ఓడిపోతావు రాజా అంటే సిద్కియా రాజు అతని చెంప మీద కొడతాడు. కొట్టినంత మాత్రం చేత జైల్లో వేసి బంధించిపోతారు. కానీ యుద్ధానికి పోయిన తర్వాత అది ఓడిపోయి చనిపోతాడు. కాబట్టి అనేక సార్లు దేవుడు ఎత్తి తర్వాత నెక్స్ట్ మాట చదవమ్మా. అపహాసం గద్దింపకము, గద్దించిన వాడు నిన్ను ద్వేషించును. తర్వాత 7వ వచనంలో కూడా అపహాసకుల బుద్ధి చెప్పువాడు తనకే. ఇంకా మాట ఉంది, భక్తిహీనులను గద్దించు వానికి అవమానమే కలుగును. భక్తిహీనులను గద్దించు వానికి అవమానమే కలుగును. కొంతమందికి దేవుని భయం ఉండదు, మనుషుల భయం ఉండదు. దేవుని సంఘాలకు వస్తారు, కానీ ఇప్పుడున్న పిల్లల విషయాలు తలుచుకుంటే, మీరు ఇటీవల కాలంలో ఒకటి యూట్యూబ్లో వైరల్ అవుతుంది. ఒక కాలేజీలో ఒక లెక్చరర్, ఒక స్టూడెంటు, అమ్మాయి కాలేజీలో బీటెక్ అంట, కాలేజీలో సెల్ ఫోన్ చూసుకుంటుంది. బహుశా మళ్ళీ ఆమె ఎవరితో చాటింగ్ చేస్తుంది, ఎవరి ఫోటోలు చూస్తుంది, ఏం మాట్లాడుతుంది, లెక్చరర్ కాబట్టి ఆ సెల్ క్లాస్లో నుండి తీసుకొని బయటికి పోయింది. పోతే క్లాస్ అయిపోయిన తర్వాత ఆమె దగ్గరికి పోతే, నువ్వెవరు నా సెల్ తీసుకోవడానికి, అది ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చి తర్వాత దుర్భాషలాడింది. సరేలే పిల్లలు మాట్లాడుతున్నారు కదా కొంచెం మరి, కానీ ఆయన పెద్ద ఆమె కాబట్టి లెక్చరర్కి, ఎందుకంటే ప్రైవేట్ కాలేజీలు ఎట్టుంటాయంటే పిల్లల్ని ఏమాత్రం ఏం కొట్టినా ఏం చేసినా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే మనకు లాస్ అవుతుంది, వాళ్ళ నుంచి వచ్చే డబ్బు 1,00,000 2,00,000 అని యజమానులు చెప్తారు. అంటే కాలేజీ నడిపేవాళ్ళు, వాళ్ళు ఏమన్నా చేయను, మనకు వచ్చే డబ్బు మనకు రావాలా, ఊరికే వినాలి అంతే, సర్ది చెప్పాలా. అంటే పేరెంట్స్కి ఏం మన గురించి రిపోర్ట్ పోకూడదు, వాళ్ళే మన పెట్టుబడి. ఎందుకంటే పిల్లలు ఎంతమంది చేరుతుంటే అంత డబ్బులు వస్తాయని చెప్పేసి ఇట్లుంటాయన్నమాట. కాబట్టి ఆ ఆలోచన కొద్ది ఉంటే ఆ పాప చాలా దుర్భరంగా ప్రవర్తించింది, లెక్చరర్నే కొట్టింది. ఇప్పుడు ఆమె కాలేజీకి రిజైన్ చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమెను ఏ కాలేజీలో చేర్చుకుంటారు? ఎవరితో షేర్ చేసిందో, ఎవరితో ఏం మాట్లాడిందో అవన్నీ బయటకు వస్తాయని చెప్పి సెల్ ఫోన్ తీసుకోవడం వల్ల ఏమైపోయిందంటే ఆ పాప నాదంతా గుట్టు బండారం బయటపడుతుందని చెప్పి రకంగా ప్రవర్తించింది. కానీ కారణం ఏం తెలుసా? ఇంట్లో భయం లేదు, స్కూల్ కాలేజీల్లో ఇప్పుడు భయం లేదు, మందిరాల్లో కూడా చివరికి రానైన దినాల్లో మళ్ళీ ఈ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. కానీ ఇంతగా గద్దించి, ఇంతగా హెచ్చరించి, ఇంతగా చేసినప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనం ఆరాధనలో మాట, ఆకాశం ఆలకించము, భూమి చెవియొగ్గము, నేను పిల్లలను కని పెంచి గొప్పవారుగా చేస్తే వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకుని. అయితే నా ప్రజలైన ఇశ్రాయేలీలకు తెలివి లేదు కాదు అర్థం. అది తెలివి లేదంటే అర్థం ఏమంటే తిరగబాటు, గర్వము. కాబట్టి నేను గద్దించినప్పుడు మీరు లోబడకపోతురి. అది ఎక్కడైనా సరే, ఇంట్లో తల్లిదండ్రులు గద్దించినప్పుడు పిల్లలు లోబడాలి, పెద్దవాళ్ళు ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు దానికి లోబడాలి. సంఘములో విషయాల్లో కూడా ఆ దైవక్రమానికి లోబడి జీవిస్తూ వచ్చినప్పుడు అది మీకు క్షేమము, ఆశీర్వాదం. తిరుగుబాటుతనము, వ్యతిరేకత, లేదంటే ఆ మాటలు ఈ మాటలు మాట్లాడి చేయడం వల్ల అది మీకే నష్టం. ఒకనొక సమయం వచ్చినప్పుడు దాని వలన నీవు దుఃఖపడినప్పుడు ఆ దుఃఖాన్ని తీసివేసే వాళ్ళు ఎవరూ ఉండరు. కారణం ఏంటంటే నువ్వు దేవుని మాటను చూడండి. సంఘములో హెబ్రీ పత్రిక 13:17 మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయుచున్నారు కనుక దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో గాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి తిరగబడి ఉండడి అని ఉందా, లోబడి ఉందా? తెలుసు మనకు వాక్యం. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు జీవించడం, ప్రవర్తించడం కాదు దేవుని సంఘం అంటే.
ఎట్లా ఇంట్లో మీరు క్రమంగా ఉండరు, లేదంటే బయట బజార్లో ఎవరు తిరిగి కనీసం దేవుని మందిరానికి వచ్చినప్పుడు నిన్ను అనేకులు గమనిస్తుంటారు. నువ్వు ఎట్లా నడుస్తున్నావు, ఎట్లా పోతున్నావు, నీ జీవితం ఎట్లుంది, నీ నడవడిక ఎట్లుంది అన్నీ గమనించినప్పుడు కాబట్టి ఒకవేళ నువ్వు సరైన విధానం లేవనుకో, ప్రవర్తించలేదనుకో, కారణం ఏమంటారు? మిమ్మల్ని బట్టి కదా నా నామం అన్ని జనుల మధ్యలో దూషణ పాలవుతుంది. కొన్నిసార్లు దేవుని సంఘానికి దూషణ నీ నుంచి కలుగుతుంది. లేదంటే నీ కుటుంబంలో ఒకరు చేసిన దానిని బట్టి కుటుంబం తరపున సంఘానికి కూడా అంత, నీ కుటుంబానికి వస్తుంది. రెండవది సంఘానికి కూడా తప్పుడు పని చేసినారనుకో ఎవరెవరు మన ఇంట్లో వాళ్ళు ఏమంటారు తెలుసా? మళ్ళీ వీళ్ళు చర్చికి పోతారు, దేవుని నమ్ముకున్నారు, వీళ్ళు ఇట్లా చేయొచ్చా, ఆమె ఇట్లా అనొచ్చా, ఆ పిల్లలు ఇట్లా ఉండొచ్చా, ఇవన్నీ కూడా వస్తాయి. అది దేవుని నామానికి దృష్టి. కాబట్టి ఒకవేళ మనం సువార్త ఒకవేళ వాళ్ళకి దేవుని నమ్ముకోండి, దేవుని రాజ్యం వెళ్తారు, లేకపోతే నరకం ఉందంటే వాళ్ళు ఏమంటారు? మనం అవునమ్మా అని చెప్పి నీ కాళ్ళ మొక్కుతారా? నిన్ను చూసి ఏం చేస్తారు? నవ్వుతారు, చూసినాం పొమ్మా అని. కాబట్టి మన జీవితం సాక్ష్యం సరిగా లేకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చినా, ఎంత ప్రార్థనలు చేసినా, ఎన్ని ఆరాధనలు చేసినా నీ మనస్సాక్షి సరైనదిగా లేకపోతే దేవుడు దాని విషయంలో సంతోషించడు. సంతోషించకపోగా నీకు ఆశీర్వాదం రాదు, గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి మనము దేవుని గద్దింపునకు లోబడేవారుగా ఉండాలి. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు కొన్ని గద్దించినాడు. ఆ విషయాలను త్వరగా మనం చూసుకుంటూ వెళ్దాం. లూకాసు వార్త 4:38. కాబట్టి సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను కనుక ఆమె విషయమే ఆయన వద్ద మనవి. కాబట్టి అడిగినారు, అయ్యా జ్వరంతో బాధపడుతుందని. ప్రభు ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన ఆమె చెంత నిలబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేసింది. కాబట్టి ఇక్కడ ఓ రోగాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? గద్దించినాడు. ఎందుకంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం రాయబడిన శిష్యులకు కూడా అదే అధికారం ఇచ్చినాడు. అన్ని అపవిత్రాత్మల చేత మరి వెళ్ళగొట్టడానికి, రోగములు బాగు చేయడానికి. అది మన కనలారు కూడా మనం చూస్తూ వచ్చినాం. దేవుడు మన సంఘం ప్రార్థన ఆలకించి దయ్యాలు వెళ్ళగొట్టినాడు. అనేకమైన రోగాలు కూడా చాలామందికి బాగు చేస్తూ వచ్చినాడు. అయితే దేవుడు గద్దించినప్పుడు అది వెళ్ళిపోతూ వచ్చింది. ఈనాడు మానవుడు సంపూర్ణమైనటువంటి సర్వరోగాల్లో ఉన్నప్పుడు చదవండి, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 15వ వచనం. ద్వితీయోపదేశకాండం 7:15. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి దూరపరిచి. కాబట్టి దేవునికి మనం నమ్మకంగా ఉన్నప్పుడు, దేవుని విషయంలో లోబడుతూ వచ్చినప్పుడు ఆయన యాకోబు పత్రిక 5:14-15 వచనాల్లో మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, వాడు సంఘ పెద్దలను పిలిపింపవలను, ప్రభువు నామమున అతనికి నూనె రాసి ప్రార్థన చేయవలనను. కాబట్టి విశ్వాసహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచునని. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి, అధికారాన్ని బట్టి చేసినప్పుడు దేవుడికి తన కార్యం జరిగిస్తూ వస్తుంది. మనకు తెలుసు, పేతురు యోహానులు శృంగారం అనే దేవాలయం ఎదుగు పోతున్నారు. కుంటివాడు ఉన్నాడు, భిక్షం అడిగితే నజరేయుడైన యేసునామమున లేచి నడవమనగానే ఏమైపోయినాడు? తర్వాత 9వ అధ్యాయంలో చూస్తే పేతురు తబిత అనే ఆమె చనిపోయింది. కానీ పేతురు తలి తాకుమి లేమనగానే చనిపోయినటువంటి ఆ యొక్క తబిత బ్రతికించబడుతూ వచ్చింది. కాబట్టి దేవుని బట్టి, దేవుని వాక్యానుసారంగా దైవికమైన విధానంలో మనం ఉన్నప్పుడు దేవుని నామాన్ని బట్టి మనం చేసే ప్రార్థన
ఖచ్చితంగా దేవుడు వింటాడు. దేవుడు పాపల మనవి ఆలకింపడు. కాబట్టి మనము ఉత్తు ప్రార్థన చేసుకుంటుండి మన జీవితంలో హృదయంలో దయ్యాల కంటే గట్టివి హృదయం కఠినపరుచుకునే మన హృదయంలో ఉంటే అవి వెళ్ళగొట్టకపోతే నువ్వు చేసే ప్రార్థన లేదా నీ జీవితంలో అందుకే అది దాని ద్వారా నువ్వు స్వస్థత పొందలేవు. ఒక మాట చదవండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయము. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతను విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్వయు కలుగును. కాబట్టి ఆరోగ్యం పొందే విషయంలో ఇదొకటి. ఇర్మియా 33:6 అంటాడు కదా, నేను ఆరోగ్యమును స్వస్థతను మరలా దానికి కలుగజేతును. మన ఊరికే ఉత్తమ మాటలు చెప్పి ప్రార్థన చేస్తుంటాం, కానీ ఆ వ్యక్తిలో ఏముండకూడదు, చెడుతనము ఉండకూడదు. కాబట్టి జ్వరమును గద్దింపగానే ఆ జ్వరం ఏమైపోయింది, వదిలిపెట్టి వెళ్ళిపోయింది. కాబట్టి నీ అనారోగ్యమైన పరిస్థితుల్లో ఏదైనా సరే దేవుడు నీ జీవితంలో చేసిన ప్రార్థన బట్టి దాన్ని గద్దించినప్పుడు దాని ద్వారా నువ్వు బాగుపడతావు, మేలు పొందుతూ వస్తావు. ఇది మొదటిది. రెండవ చూస్తూ వచ్చినప్పుడు మార్క్స్ వార్త 1:25. కాబట్టి ఇక్కడ చూస్తే ఆ యొక్క దయ్యమును గద్దింపగానే ఏం చేస్తూ వచ్చినాడు, అది వదిలిపెట్టిపోతుంది. 24వ వచనమా చదివిందమా? 20. అందుకు యేసు ఊరుకుండు వాని విడిచిపోమ్మని వాని గద్దింపగా ఆ పవిత్రాత్మ వానిని విలువిలలాడించి పెద్ద కేకేసి వానిని. దేవుని మాట విన్నప్పుడు దయ్యాలైనా విలువిలలాడి భయపడిపోతున్నాయి. కానీ అయితే దేవుని పిల్లలైన విశ్వాసులుగా చెప్పుకున్న వారు హృదయాల్లో ఉన్నటువంటి శరీర కార్యములు దేవునికి ఇష్టం లేనివి ఎంత మాత్రం వదిలిపెట్టలేదు. అదే మార్క్స్ వార్తలోని 5వ అధ్యాయంలో సేనాదయం పట్టిన వాని విషయంలో ప్రభు వెళ్ళి నువ్వు ఇన్ని విడిచిపోమన్నాడు 8వ వచనంలో. కాబట్టి అయితే పందుల్లోనికి ఎక్కడ వెళ్ళాలంటే మీరు వెళ్ళి ఆ పందుల్లో ప్రవేశించమంటే వెళ్ళి ఆ దయ్యాలన్నీ పోయి ఆ పందుల్లో పోగానే పందులన్నీ ఏమైపోయినాయి, ఆ సముద్రంలో పోయి పారిపోయి చనిపోయినాయి. దయ్యాలైనా దేవుని మాట వింటున్నాయి, కానీ ఈనాడు దేవుని పిల్లలు దేవుని మాట వినట్లేదు, లోబడట్లేదు. దేవుడు గద్దించినప్పుడు హెచ్చరించినప్పుడు దానికి తగినట్లుగా నడుచుకోవట్లేదు. కాబట్టి మనలో తెలియని దెయ్యాలు అనేకంగా ఉన్నాయి. దేవుని వాక్యానికి విరోధంగా నడుచుకునేవి, విరోధంగా చేసేవి, విరోధంగా మాట్లాడేది, దేవుని భయం లేకుండా జీవించేవి చాలా ఉన్నాయి. అవన్నిటినీ మనం ఎప్పుడైతే వదిలించుకుంటామో అప్పుడు మనలో ఉన్న ఆ దయ్యాలు మనిషి లోపల నుండి అనగా మనిషి హృదయంలో నుండి మార్కు 7:21 రాయబడినాయి. అన్నీ భయంకరమైన చెడ్డవన్నీ కూడా వెళ్ళిపోవాలా. కాబట్టి దేవుడు గద్దించినప్పుడు, దేవుడు మనతో మాట్లాడినప్పుడు వాటికి మనం ఎప్పుడైతే లోబడుతూ వస్తామో అప్పుడు మేలు కలుగుతూ వస్తుంది. ఇది రెండవది. మొదటిది జ్వరమును గద్దించినాడు, రెండవది దయ్యాలను గద్దించినప్పుడు వదిలిపెట్టిపోయినాయి. మూడవది చూస్తూ వస్తాం, చూడండి మత్తయి సువార్త 8:26. గాలిని సముద్రాన్ని గద్దించినాడు. దేవుడు ఎంత సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అంటే గాలిని సముద్రాన్ని గద్దింపగానే అవి ఏమైపోయినాయి, మిక్కిలి నిమ్మలమైనవి. సముద్రం ఎంత పెద్దది. కొన్నిసార్లు గాలులు వచ్చినప్పుడు అన్ని భయంకరమైన తుఫాన్లు వచ్చినప్పుడు కొన్ని స్థలాల్లో పెద్ద పెద్ద ఇండ్లు సహితము చెట్లు అన్నీ కూడా కూలిపోతుంటాయి, భవనాలు కూడా కూలిపోతుంటాయి. అంత యెహోవా స్వరం అరణ్యమును కదిలించును అని కీర్తన 29లో రాయబడింది. దేవదారం రాణులను విరుచునంటే అంత ఎత్తైనటువంటి వృక్షాలు అవి. అలాంటి వృక్షాలు కూడా ఏమైపోతాయంట, గాలికి అవి
ఇరిగిపోతాయి, అంత బలమైనవి. కానీ మానవుని యొక్క హృదయము, మనసు మాత్రము దేవుని మాటను లక్ష్య పెట్టుట లేదు. ఆయన గద్దించినప్పుడు దానికి లోబడుట లేదు. కాబట్టి గాలి, సముద్రమైన సృష్టి అంతా కూడా దేవునికి లోబడుతుంది. కారణం ఏమంటే ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము దేవునికి లోబడేది నేర్చుకోవాలి. ఉదాహరణకి ఎట్లా దేవుడు దయ చూపుతూ ఉంటాడంటే, మన పిల్లలు ఉన్నారు, తప్పులు చేస్తున్నప్పుడు కొడుతుంటాం, దండిస్తుంటాం అనుకోండి. అంతేగాని వాళ్ళు చేసిన తప్పును బట్టి వెంటనే చంపేయం. కొన్నిసార్లు వాళ్ళు చేసే అకృతమైన కార్యాలను బట్టి కొన్నిసార్లు చంపినారు పిల్లలు. ఉదాహరణకి మనం చాలాసార్లు తెలుసు, ఈ పిల్లలు యవనస్తులు చేసే తప్పులను బట్టి కొన్ని స్థలాల్లో వారి ఇష్టమై వారి జీవితం జీవించి వారి కొరకు వెళ్ళిపోయినప్పుడు తల్లిదండ్రుల మనస్తాపానికి గురై ఆ పిల్లల్ని చంపేసిన వాళ్ళు ఉన్నారు, ఉరేసి చంపిన వాళ్ళు ఉన్నారు, కత్తితో చంపేసిన వాళ్ళు ఉన్నారు, ముందేసి చంపిన వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా ఉన్నాయి. కారణం ఏమంటే మనస్తాపానికి, హృదయానికి ఎంతో గాయమైపోయింది. ఇంకా ఒక మనిషి మీద ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తూ వచ్చినాడంటే అది చాలా గాయమైతేనే ఇంకొచ్చేది లాస్ట్కి. అంటే దేవుని పిల్లలుగా ఉండేది. లోకస్తులు అయితే వెంటనే కొయ్యి అంటే కొయ్యి అంటారులే, అది కాదు. కాబట్టి ఇంకా భయంకరమైన విషయాలు, వాళ్ళు జీవించే జీవితము ఎందుకు పనికి రాకుండా భ్రష్టత్వములో, లోకములో భయంకరమైన దురలవాట్లకు అలవాటు పడి వాళ్ళ ద్వారా ఎంత అవమానకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే మనస్తాపానికి గురై. కానీ దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు. మనం ఎన్నో రకాలుగా దేవుని ఆయాస పెట్టినప్పటికీ దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు కనుక, అందుకే మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు, మన పిల్లలు ఎంత చెడిపోయినా మన పిల్లలు బాగుండాలా అనేది మన ఆలోచన. కానీ దేవుని కూడా అలాగే ఉంటుంది కదా, తిరిగి నా బిడ్డ బాగుపడాలా అనే ఆలోచనలోనే దేవుడు దీర్ఘశాంతం చెప్తున్నాడు. ఉదాహరణ, తప్పైన కుమారుడు ఉన్నాడు లూకాసు వార్తలో. తండ్రిని ఎదిరించాడు, ఆస్తినంతా తీసుకొని పోయి స్నేహితులందరితో ఏం చేసినారు, పాడు చేసుకున్నాడు. తర్వాత అతనికి దుర్వ్యాపారం చేసినాడు. తర్వాత పెద్ద కుమారుడు వచ్చిన వేశ్యలతో నీ ఆస్తిని తినివేసిన ఈయన చిన్న కుమారుడు అన్నాడు. అంటే వ్యభిచారం కూడా, జారత్వం కూడా చేసినాడు వాడు. అలాంటి వాడు ఇంటికి వస్తే తండ్రి ప్రేమించినాడు. అది తండ్రి ప్రేమ. అది పిల్లలకు తల్లిదండ్రుల మాట వినేదాని విషయంలో, లోబడే విషయంలో చేసే తప్పు. కానీ దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు కాబట్టి, అందుకే వాట్సాప్లో కొన్నిసార్లు చూస్తూ వస్తాం. ఓ పిల్లవాడు ఉంటాడు, ఏం రా 2000 రూపాయలు పింఛన్ వచ్చింటే 2000 తీసుకొని పోయి ఏం చేసిరా అంటే, నేను 10 మందిలో తిరిగేవాడిని కాబట్టి మంచి బట్టలు ఉండాలి కదా, నేను డ్రెస్ తెచ్చుకున్నాను అంటాడు. కాదురా, 2000 రూపాయలు డ్రెస్ తెచ్చుకున్నావు అదంటే, అవును నీలా ముసలోని కాదు, ఇంట్లో పడిండేకి తిరుగుతాను అది ఇట్లా అంటాడు. సరే తోలుకొని పోయి వానికి ఏదో 100 రూపాయలు ఏదో అడిగితే, పోయి నీ ఫ్రెండ్ని అడుగుపో అంటాడు. 10 మంది ఫ్రెండ్స్ని అడిగినా కూడా, అంటే ఉదాహరణ చెప్తున్నా, ఒక్కడు కూడా 1 రూపాయి లేవురా, నాకు లేవురా, ఇది లేదురా, నేనే నిన్ను అడుగుదాం అనుకుని అందరు తప్పించుకొని ఇంటికి వస్తాడు. ఏం చేసినారా అంటే, ఎవరు ఇవ్వలేదు, ఇప్పుడు ఎవరు ఇవ్వాల. అందుకే వాడు కూడా స్నేహితులతో వెళ్ళి అయిపోయినాడు తప్పైన కుమారుడు. దుర్వ్యాపారం వల్ల కొంతమంది ఆన్లైన్ బెట్టింగ్ పెట్టి లక్షలు పోగొట్టుకున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కానీ చాలా మటుకు 50 లక్షలు, కోట్లు, 2 కోట్లు అప్పులు చేసుకొని ఊరిసుకొని చనిపోయినారు. కొంతమంది ఉద్యోగాలు ఇడిచిపెట్టి అవి పెట్టిపోయినారు. తర్వాత ఆ అప్పులను బట్టి ఇంట్లో భార్య బిడ్డలను చంపేసి వాళ్ళు కూడా చనిపోయినారు. చిన్న విషయాలే, చిన్నగా అలవాటు అయ్యేవే రాను రాను పెద్దగా అయిపోతాయి. అందుకే చిన్నప్పుడే వాళ్ళని ఏం చేయాలా, మొక్కై వంగంది మానై వంగునా అని, చిన్నతనం నుండే వాళ్ళని దేవుని అందుకే పౌలు ఏమన్నాడు, ప్రభు యొక్క బోధలోని శిక్షలోని వారిని పెంచమన్నాడు. అంతేగాని మనం అన్నీ ఎంతో ఖర్చు పెట్టి ఎంతో ప్రయాసపడి అన్నీ పెంచుతాం, కానీ దేవుని భయంలో మాత్రం పెంచం. కానీ వచ్చారు కానీ దేవుని భయం అసలే లేదు. కాబట్టి ఎట్లుంటుందంటే, ఎవరో లోకస్తుల్లోనో లోక సంబంధమైన వాటి కొరకున్నటువంటి సమయము, టైం. ఇంకా వాట్సాప్లో చూపిస్తాం, ఒక అబ్బాయి క్లాసులు ఎగరగొట్టి పరిగెత్తిపోతారు. తర్వాత ఇద్దరు ఏం చేస్తారంటే సూపర్ కాదాలు ఏరుకుంటూ పోతారు. అంటే చెప్పే తర్వాత వాళ్ళ జీవితం ఎట్లుంటుందండి,
ఇంకొక ఇద్దరు ఏం చేస్తుంటారంటే వాడు కొలిమిలో ఇద్దరు పని చేస్తుంటారు, ఒకరు సమటేస్తారు, ఒకరు తిప్పుతుంటారు ఇట్లా. అది వాళ్ళ బతుకు అని కాలేజీలో ఎగురుపెట్టి చక్కగా చదువుకోకపోతే వాళ్ళ బతుకు ఇట్లా అవుతుంది. అమ్మాయి అబ్బాయిలు పోతే వాళ్ళిద్దరు ఆ సూపర్ కాయలు అవన్నీ వాటర్ బాటిల్ ఏరుకొని పోతారు కదా సంచులు, చూస్తుంటారులే. మీకు ఏమంటే నేను ఒకసారి గుర్తు చేస్తున్నా. తర్వాత ఇంకా ఫ్రెండ్స్ అంతా ఇద్దరు ముగ్గురు రెడీ అయిపోయిన వాళ్ళు గోడ దూకి వెళ్ళిపోగానే నెక్స్ట్ టైం బేల్దార పనితో ఇటుకలు ఇసురుకుంటా, కలువ తీసుకుంటా, గంపలు వేసుకుంటా చూపిస్తారు. బాగున్నాయి అట్లా నేను అనుకునేది. కాబట్టి దేవుని పిల్లలుగా మనము ఇంటివారు తల్లిదండ్రులైన వారు అన్నం పెట్టి బట్టలు ఇచ్చి వాళ్ళ బాగోగులు చూసి అన్ని క్షేమకరంగా ప్రయాసపడుతుంటే వాళ్ళ మాటలు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు, గౌరవించాలా, లోబడాలా. అందుకే మీరు తెలుసో తెలుదో కానీ పెద్ద కులాలలో ఉన్నవాళ్ళు బ్రాహ్మణులు కానీ వైశ్యాలు కానీ మీరు చూడండి, కమ్మాసు కానీ పెద్ద పెద్ద కులాల్లో తల్లిదండ్రుల మాట వింటారు వాళ్ళు, ఏది చెప్తే అది. అందుకే ఈ పొద్దు వాళ్ళు ఒక ఆయన వచ్చినాడు అలవాటు, వాళ్ళది బెల్డోనా. అన్ని పిల్లలు సాఫ్ట్వేర్ అయినారు, పెళ్ళిళ్ళు చేసినారు, ఖాళీగా ఊరికే ఉన్నారు అంతే. వాళ్ళకున్న పొలాలన్నీ వయసు అయిపోయి చేయలేమని చెప్పేసి అంత ఆస్తులు వాళ్ళకి. కారణం అంటే పిల్లలు హ్యాపీగా సెటిల్ అయినారు. వారు ఒక ఉన్నతమైన స్థానంలోకి వచ్చినప్పుడు ఉన్నతమైన వాళ్ళు వాళ్ళకి వివాహాలు చేయడానికి ముందుకు వస్తారు. ఎవరైనా గాలి తిరిగేవానికి ఎవరిస్తారు? ఇంకా సుడిగాలి వస్తుంది. గాలి తిరిగేవానికి ఏమొస్తారు? ఏపుకు తినే సుడిగాలి పడుతుంది. సుడిగాలి ఇంక తిరిగిందనుకో కండ్ల నిండా, దుమ్ము నిండా, ఇంటి నిండా అంతా. ఇంకా సుడిగాలి అంటే అప్పుడు మేము ఏమనుకునేవాళ్ళం అంటే దయ్యం అనుకునేవాళ్ళం, దయ్యం దాంట్లో తిరుగుతుందని. కాబట్టి నీ ఇంటికి వచ్చేది అప్పుడు ఎవరు? నువ్వే పెద్ద గాలి. గాలేబా కథ తెలుసు కదా, దేవతరి పెండ్లలో చెప్పినాడు ఆయన వాక్యం. గాలేబా గాలేబా అంటే అది ఎవరు చెప్పినా ఇంది, అది ఏనక్కి పట్టింటే దయ్యము. గాలేబా నువ్వు బాగుంటే నేనింటికి పోతే నువ్వు చెప్తే నల్లా అంటుంటుందంట. ఎట్లు చేయాలబ్బా అని చెప్పేసి ఒక ఆయన ఏం జరిగింది విషయం ఏదంటే, అప్పుడు ఒక ఆయన నేను ఏడిపిస్తానని చెప్పినాడు, వచ్చినాడంట. గాలేబా నువ్వు పోవద్దంటే నువ్వు చెప్పిన మాట వినాలా అని వెళ్ళిపోయిందంట. అట్లా వాళ్ళు వస్తారు ఇంట్లో, నువ్వు చెప్పింది తినాలా, నేను చెప్పినట్లు చేయాలా నేను అని మాటలు తేలికే అమ్మోళ్ళ ఇంటికి ఆటకు పోయి పడిసిము దొగ్గ అంతా కూడా వాళ్ళ అమ్మలతో కనపడుతుంది అనమాట. ఆటకు పోయి 2 నాలుగు ఉండింది అంతా పుండాక పప్పు ఆ బుద్ధి నెలలో ఆడే బాగుండే అడిగింది తెచ్చిస్తుండే పాపము. ఇంటికి పోయేదే మేలు అని చెప్పి ఎవరికో చెప్పి ఏదో సాకు చెప్పి మళ్ళా వచ్చి గూడు చేరుకుంటారు చాలామంది. తినేది పోగొట్టుకునే చాలామంది చూస్తామన్నమాట. సిగ్గుతో మళ్ళా నీళ్ళుక్కొనే పోతారు. కానీ వాటికి పోయిన తర్వాత తెలుస్తుంది వాళ్ళందరూ కూడా ఇసుక్కుంటా సనక్కుంటా. కాబట్టి పిల్లలైన వాళ్ళు ఈ యొక్క గాలిని దేవుడు గద్దిస్తూ వచ్చినాడు. దేవుని పిల్లలుగా మనము ఆయన గద్దింపుకు లోబడినప్పుడు మేలు పొందుతూ వస్తాం. దేవుడు ఎంత శక్తిమంతుడంటే కీర్తనలు 105:15 రాజులను గద్దించినాను. దేవుని ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు తన ప్రజలను సేవించడానికి పోనీకపోతే ఆ రాజులను గద్దించడానికి 10 రకాల తెగులు పంపిస్తూ వచ్చినాడు. ఎంత తెగులు అంటే చివరికి ఫరో యొక్క పెద్ద కుమారుడు ప్రతి ఇంటిలో మొదటి సంతానం చనిపోతారు. వాస్తవానికి ఎట్లుంటుందంటే మనిషి యొక్క నైజం. దేవునికి అవధేలో మనం వెళుతున్నప్పుడు మనకి ఏదైనా దెబ్బలు పడుతుంటే మనము సామాన్యంగా లోబడం, ఏమి ఇలా అట్లే పోతుంటాం. ఆయన సూత్రం తెలుస్తుంది, ఎక్కడ కొడితే సరిపోతుందని నీ ఇంట్లో వాళ్ళకి పెడతాడు. ఆటోమేటిక్గా ఒకవేళ కొడుకో బిడ్డకో ఏదైనా జరిగిందంటే ఇంటందరికి ఎట్లుంటుంది ఇంకా పరిస్థితి అంటారు కదా, నీ ఏలు తీసి నీ కంట్లో పెడతాడు. నువ్వు లోబడవురా అని చెప్పేసి నువ్వు ఎక్కడ లోబడతావు? నీ భార్యకన్నా పెడతాడు, నీ పిల్లలకైనా పెడతాడు, లేదా నీ పిల్లల ద్వారా అయినా పెట్టినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు లోబడే రకం కాదు. అప్పుడు ఆటోమేటిక్ ఏలు తగిలితే కన్నకి నీళ్ళు వస్తాయి రావా? కాబట్టి అట్లా దేవుడు ఆడ తిప్పాలాడు తెలుసు. ఫరో హృదయం కఠినమైంది, పోతామయ్యా సేవించడానికంటే హృదయాన్ని కఠినపరుచుకొని పోనీకపోతే చివరికి ఐగుప్తుల మొదటి సంతతి వారందరిని ఏం చేసినాడు? చంపేసినాడు. కాబట్టి దేవుని యొక్క శిక్ష మన మీదకి రాకముందే మనం లోబడాలి, గ్రహించాలి ఎందుకు నా జీవితంలో ఇది అనుమతించబడింది అని. కాబట్టి రాజులను గద్దించినాడు, ఎర్ర సముద్రాన్ని గద్దించినట్టుగా 106 కీర్తన చూడండి, కీర్తన 106:9 ఎర్ర సముద్రం గద్దించగా అది పాయలయ్యి 6 నెలలు నడిచిపోయినారు.
మనకు తెలుసు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి సముద్రం చీలింది, 6 నెలల మీద నడిచిపోయినారు. దేవుడు అంత శక్తిమంతుడైనటువంటి దేవుడు. కాబట్టి గాలిని గద్దించినప్పుడు అది అనేక నిమ్మలమైంది. మన జీవితంలో, కుటుంబాలలో కావచ్చు, వ్యక్తి జీవితంలో కావచ్చు, ఎన్నో కలవరాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో పోరాటాలు, వీటన్నిటిలో ఏమి చేయాలో దిక్కుజోసని పరిస్థితుల మధ్యలో మనం దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తే ఆయన లేచి గాలిని సముద్రమును గద్దింపగానే నిమ్మలింపజేస్తూ వస్తాడు. ప్రభు గద్దించినప్పుడు అన్ని నిమ్మలమైపోతాయి. దేవుడే దాంట్లో మార్గం ఏర్పాటు చేస్తాడు. దేవుడే సమాధానం తీసుకొస్తాడు. కాబట్టి గాలిని గద్దించగా అది లోబడింది. మనం లోబడుతున్నామా? కాబట్టి నేను గద్దించినను మీరు లోబడక పోతిరి. ఇది 3వది. 4వది మనం చూస్తూ వస్తాం చూడండి. నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనం. తీసిన వాళ్ళు చదవండి త్వరగా. నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ఇక్కడ సంఘ నాయకులు, ప్రధానుల అధికారులు ఏం చేస్తూ వచ్చిందంటే, ఆ దినాల్లో అక్కడ ఉన్నటువంటి యెరూషలేం దినాల్లో కొంతమంది పేదలైనటువంటి యూదులు ఉంటే వాళ్ళకి ధనవంతులైన వారు వాళ్ళ పొలాలు ఆస్తులను ఏం చేసినారంటే డబ్బు వడ్డీకి ఇచ్చి ఆ డబ్బుతో ఆ వడ్డీ డబ్బులకు ఇరిగేసుకొని వాళ్ళ పొలాలు ఆస్తులు అవన్నీ వీళ్ళు ఏం చేసినారంటే వీళ్ళు సంపాదించుకున్నారు. ఎవరంటే ప్రధానులు, అధికారులు. ఈ విషయాన్ని నెహెమ్యా వచ్చి చూసినప్పుడు వారిని గద్దిస్తారు. మీరు దేవుని పిల్లలై ఉండి మాదిరిగా ఉండాల్సిందే పోయి, దేవుని వాక్యం ఏంటంటే 15 కీర్తనలో వడ్డీకి ఇవ్వకూడదని చదవండి. ఆ మాట నా మాట కాదు. 15 కీర్తనలో ఎన్నో వచ్చింది చూడండి, చదవమా. తన ద్రవ్యము లంచము. కాబట్టి దేవుని పిల్లలుగా వడ్డీలు, ఈ విషయాలు చెప్తే చాలా కొంచెం అయితే వాక్యం ఉంది, మళ్ళీ ఏం చేస్తాం, తప్పదు. అయితే అవి కూడా న్యాయమైన విధానంలో ఒకవేళ ఉంటే చెప్పలేం. అయితే నాకైతే తెలీదు, ఎందుకంటే ఆ వ్యవహారాలు నేను ఎప్పుడు చేయలేదు. ఎట్లా ఉంటుందంటే నా పరిస్థితి, అన్నంలో నీళ్ళు కలుపుకోను, లేదంటే ఏదన్నా ఉండిందాన్ని అదనే తింటాం, కానీ లేని వాటికి ప్రయాసపడినాం. తర్వాత ఒకరిని అడిగి ఒకరి మీద ఆధారపడి వాళ్ళతో పెట్టించుకొని తినే అలవాటు అసలే లేదు నాకు. ఎందుకంటే మనకున్నది కొంచెమైనా రోషంతో నా భక్తిని నేను విశ్వాసాన్ని, ఎందుకు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే నా ప్రభువుకు దూషణ కలుగుతుందేమో. కాబట్టి నేను చేసే మాటలు, నేను ప్రవర్తించే విధానాన్ని బట్టి దేవునికి దుఃఖం కలగకూడదు. నాలో ఉన్నవాడు ప్రభు ఉన్నాడు, ఆయనకి ఇష్టం లేదు నేను చేయకూడదు అని నా ఆలోచన. కనుక సాధ్యమైనంత వరకు నేను ఏ దాని మీద ఎవరి మీద ఆధారపడను, అడిగి దాని ప్రకారం జీవించు. కారణం అంటే దేవుని పిల్లలుగా మనము, ఎందుకంటే ప్రభు ఒకసారి మాట్లాడినాడని చెప్పి ఒక్క కూటి కొరకు తన జ్యేష్ఠ దేవుని పని చేసేది జ్యేష్ఠత్వమిడ. నా యొక్క సొంత ఆశ కొరకు ఏశావు ఎట్లయితే దాన్ని ఆశించాడు, జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు, ఎంతో నష్టం కలిగింది. దేవుని పిల్లలుగా మనము వాళ్ళని వీళ్ళని దేని పడితే దాన్ని ఆశించి తీసుకొని దాని ప్రకారం దాని కొరకు పరగలెత్తితే దేవుని మహిమ మన ద్వారా రాదు. దేవుడు పని అసలే చేయడు. తర్వాత మన ద్వారా ఏ ఆశీర్వాదము రాదు. వాక్యం ఏముందంటే, మీరు ఎవరైనా ఇంటిలోనికి వెళ్ళినప్పుడు వారికి సమాధానం అని చెప్పుడి, ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఆ ఇంటికి సమాధానం వస్తుంది. ఆ ఇల్లు యోగ్యమైనది కాకపోతే ఆ సమాధానం తిరిగి మీకే వస్తుంది. మనం దేవుని పిల్లలుగా ఒకరింటికి పోయినప్పుడు వాళ్ళకి సమాధానం కలిగే విధానంలో ఉండాలా. దేవుని మహిమ మన ద్వారా రావాలా. మనం వెళ్ళుడి ద్వారా క్షేమం కలగాల, ఆశీర్వాదం కలగాల. అంతేగాని బాధ కలగకూడదు, నష్టం కలిగించకూడదు. కాబట్టి ఇక్కడ మన నెహెమ్యా ఏం చేస్తూ వచ్చినాడంటే, అది మీరు చేసింది తప్పు అని గద్దించినాడు. దేవుని పిల్లలుగా అలాంటివి మనం చేయకూడదు. కొంతమంది ఎట్లుంటుందంటే సాయం చేసినట్లే ఉంటుంది కానీ, దాని ద్వారా సాయం చేసినట్లే ఉంటుంది కానీ కోత కోసినట్లే ఉంటుంది దాంట్లో.
కాబట్టి దేవుని పిల్లలుగా ఇవి తగవు. దేవుడు మనకి ఏదైనా వారు అక్కర కలిగి అవసరం కలిగి ఉన్నప్పుడు మనతో ఉంటే దాన్ని సాయం చేయాలి తప్ప దోచుకునేదానికి ప్లాన్ వేసుకోకూడదు. పాతకాలంలో పూర్వము అదే ప్రవీణ్ ప్రగడాలన్న కూడా కొన్ని విషయాలు అవి చెప్పినప్పుడు అట్లా అవన్నీ వాళ్ళకి దళితులకు భూములు ఉండకూడదు, లేదంటే అది ఉండకూడదు, ఇట్లు ఉండకూడదు, అట్లా ఉండకూడదు, అవన్నీ చట్టాలన్నీ మిషనరీస్ వచ్చి మార్చేసి బట్టి అవన్నీ వినుట ద్వారా ఆయన ఎట్లయినా కోర్టులో ఆయన వేసినాడు. ఇప్పటికే 13 రాష్ట్రాల్లో మా యాంటీ కరప్షన్ బిల్ అంటే మత మార్పిడి బిల్లు ఉంది. మిగిలిన సౌత్ ఇండియాలో కూడా అది ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే సుప్రీంకోర్టులో కేసు వేసినాడు. అది బయటకు వచ్చిందనుకో మన ప్రాబల్యం జరగదని చెప్పేసి గవర్నమెంట్లన్నీ ఏకమైపోయి ఉన్నతమైన కులస్తులు వాళ్ళందరూ వ్యతిరేకంగా దాన్ని ప్లాన్ చేసినారు. తర్వాత దినాలు ఎలా ఉంటామో తెలియదు. ఎందుకంటే లాయర్ని ఇచ్చినా పెట్టినా లాయర్ డబ్బులకు అమ్ముడు పోతాడన్నట్లు ఆయనే తను వాదించుకోవడానికి కేసు వేసినాడు. ఏప్రిల్ 16 ఉండేది ఆ కేసు సుప్రీంకోర్టులో. ఎప్పుడో జనవరిలో రావాల్సిన దాన్ని ఆఫ్ చేసినారు గవర్నమెంట్. చేసి ఏప్రిల్ 16 ఉంది. ఆలోగా ఆయనకి ఏం చేసినారంటే హతం చేసినారు. కాబట్టి ఈ దిన మన ఇక్కడ కూడా నెహెమ్యా వాళ్ళని దండిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, మీరు తప్పు చేయకూడదు. కాబట్టి దేవుని పిల్లలుగా కొన్నిసార్లు దేవుని వాక్యం ఇదని చెప్తాం, అంతేగాని తప్పుగా భావించకూడదు. కాబట్టి అందుకే ఇర్మియా ఆ మాటను అంటాడు. చదువుతారా? 5వ అధ్యాయం 23 వచనం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం. ఎట్లా జనులు అంటే ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయి మనసు గలవారు, వారు తిరుగుబాటు చేయించు తొలగిపోతున్నారు. ఎలాంటి మనసు అంటారు వాళ్ళు? 1 తిరుగుబాటు, 2 ద్రోహం. ద్రోహం అంటే చాలా. యేసుప్రభుకి ద్రోహం చేసినాడు, శిష్యుడుగానే ఉన్నాడు, కానీ యేసుప్రభుని అప్పగించుకున్నాడు, అది ద్రోహం. దేవుని బిడ్డలుగానే ఉండి దేవునికి విరోధంగా నడుచుకుంటే అది ద్రోహం. కాబట్టి ఆ జనులు ఎట్లున్నారంటే తిరుగుబాటు ఒకవైపు చేస్తున్నారు, రెండోది ద్రోహం. తల్లిదండ్రులకు పిల్లలు ద్రోహం చేస్తున్నారు. కొన్నిసార్లు భార్యాభర్తలలో కూడా ఒకరికొకరు ద్రోహం చేసుకుంటున్నారు. కొన్నిసార్లు సంఘ నాయకులకు కూడా సంఘస్థులు విశ్వాసులు ఏం చేస్తున్నారంటే ద్రోహం చేస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. అది నీకు క్షేమం అయితే కలగదు. కాబట్టి అలాంటి వారుగా మనం ఉండకూడదు. దేవుని వాక్యాన్ని దైవ క్రమానికి ఎప్పుడైతే మనం లోబడుతూ వస్తామో అది మనకు క్షేమము కలిగించబడుతూ వస్తుంది. కీర్తనలు 119:21 ఒకరు చదవండి. కాబట్టి ఇక్కడ చూస్తే దానికంటే చూడండి, ఇప్పుడు 4వది మనం చూస్తే నెహెమ్యా ఏం చేస్తూ వచ్చినాడంటే వారు చేస్తున్నటువంటి తప్పుడు నిర్ణయాలు, ఆ ప్రజల సొమ్మును ఆస్తులన్నిటిని కూడా చూడండి. మాకు పైన వచ్చిన చదవండి, 5వ వచనమా ఏం జరిగింది అనేది. నెహెమ్యా గ్రంథం 5:9, 5:5. కాబట్టి జరిగినవన్నీ ఏమంటే వాళ్ళు గాసం పెట్టుకున్నారు, పిల్లల్ని ఇళ్ళలో పని వాళ్ళగా పెట్టుకున్నారు, పని చేసుకుంటున్నారు. ఆడపిల్లలు చేసుకున్నారు, మగపిల్లల పని. పాతకాలంలో ఉండేది ఏం చేసేవాళ్ళు అంటే వాడేమో ఇంట్లో ఎద్దులు అవన్నీ వేసుకొని చేనుకు పోయి పని చేసి వస్తాడు. ఆమెమో ఇంట్లో ఆ పసలు అన్నిటి కింద ఏం చేయాలో పేడ కసు నూకల్లా. ఆ పిల్లలేమో వాళ్ళ ఏదైనా మేకలు ఉంటేనే పసులు ఉంటే కాసుకొచ్చే పోవాల. ఎవరు? మగపిల్లోడు. ఆడపిల్ల ఉందనుకో ఆ రెడ్డమ్మలు వాళ్ళ ఇంట్లో ఏం చేయాలా, సామాన్లు అన్నీ ఉతకాల, క్లీన్ చేయాల. ఇది వాళ్ళ కుటుంబం అంతా చేస్తుంటే వాళ్ళు మాత్రం వాళ్ళ పిల్లలు మాత్రం పైన బాగా చదువుకొని ఈ పొద్దు ఎక్కడైనా పోయినాయి వాళ్ళ స్థాయిలోనే పెద్ద పెద్ద ఆఫీసర్లు, పెద్ద పెద్ద విధానంలో. ఎందుకంటే చదువు లేదు, ఏమి లేదు, బతికేక అన్నం లేదు, బట్ట లేదు. కానీ దేవుని ప్రేమను బట్టి దేవుని ప్రజలు ఎంతోమంది మిషనరీ ఇచ్చి వారికి చదువు చెప్పి బట్టలు ఇచ్చి ఆహారం వచ్చి, ఇప్పుడు ఆర్డిటీ ఉందనుకో 10th క్లాస్లో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి అప్లై చేసుకుంటే వాళ్ళు ఎంత చదివితే అంత ఫ్రీ చదివిస్తారు. ఎంతోమంది ఆ పల్లెల్లో చాలామంది బాగా చదువుకొని మీరు పోతే డాక్టర్లు,
అదే వనసీం బ్రదర్ చెప్పినాడు, సంసోన్ కూడా పోయి ఉంటాడు. వెల్దుర్తిలో సంఘంలో పోయింటే 18 మంది ఏమో డిఎస్సి కొరకు ప్రిపేర్ అయిన వాళ్ళు పేర్లు ఇచ్చినారండి. తర్వాత 13 మంది డాక్టర్లు. ఆడ వెల్దుర్తిలో క్రిస్టఫర్ అని ఆయన ఉన్నాడు, టీచర్. ఆయన కొడుకు 4 జిల్లాలకి వెటర్నరీ డాక్టర్లకే పెద్ద డాక్టర్. ఒకప్పుడు ఆ పిల్లాడు గుంటకల్లకి వీబీఎస్కి వచ్చేవాళ్ళంట అక్కడి నుంచి. అట్లా చదవాలా అంటే మీ సామర్థ్యం కొద్దైనా కొంచెం చదవాలా. కానీ చదువు లేకుండా గాలికి తిరిగి ఉన్నిందంతా తిని అంటే ఏం చేసినట్లు అంటే అది ఒక రకంగా చెప్పాలంటే తల్లిదండ్రులకు ద్రోహం చేసిన వాళ్ళే. ఎందుకంటే వాళ్ళ కష్టార్జితాన్ని అంతా దోచుకొని సెదలు తిన్నట్లు తిని వాళ్ళకి మెత్తగా అయిపోయినాక మీ బతుకులు బాగలేకపోతాయి, వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి బాధపడుతూ గుంతుకు పోతారు. ఒకవేళ అప్పట్లో అనేవాళ్ళు 7వ తరగతి ఫెయిల్ అయ్యో వాళ్ళు పని నేర్పించుకున్నాం, 10 ఫెయిల్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ ఏదైనా పనులు చేసుకొని బేల్దారి పని అంట, ఆ డ్రైవింగ్ అంటే ఏదో వాళ్ళకి వచ్చిన పనులు చేసుకుని ఉండాలి. ఇప్పుడు ఏం లేదు, చదువుకుపోయిన ఊరికే పోయి వస్తే చాలు పాస్ అయ్యేది. ఇంటర్మీడియట్ వరకు అంటే నెక్స్ట్ నుంచి సిస్టమ్. ఇదేం చదువులు ఏమైపోయినాయంటే లాస్ట్కి గాలి చదువులు అంతా గాలికి తిరిగినా ఏం చదువుతున్నావు అంటే గుంటకల్లో పిల్లోడు వాళ్ళ అమ్మకి ఆయన పండ్లు అమ్ముతుంది. ఆ పిల్లోడు దొబ్బుకొని పోతుంటే సాయంత్రం పూట మేము మాట్లాడుతూ, బాబు ఏమన్నా చదువుకోకూడదా, నువ్వు ఎందుకు ఈ పని చేస్తున్నావు? అంకుల్ బీటెక్ చేస్తున్నావు అంకుల్ అంటే. సాయంకాలం పొద్దున వస్తేనే దొబ్బుకొని వచ్చి విధురాలు ఆమె, ఆ బండి దొబ్బుకొని వచ్చి బజార్లో పెట్టి మళ్ళీ అట్లుంటాడు. తర్వాత సాయంకాలం రాగానే వాళ్ళ అమ్మకు తోడుగా వచ్చి ఆ బండి అంతా దొబ్బుకొని పోతూ ఉంటాడు. బీటెక్ చేసి 2nd ఇయర్ చేస్తున్నాను. ఎన్ని చోట్ల ఎన్ని రకాలున్నా ఇక్కడ మాత్రం దేవుని పిల్లలు ఇంకా ఎంత ఉండాలా? ఒక చదువులే, దేవుని భయభక్తులులే, ఇంట్లో వాళ్ళకు లోబడిందిలే, తల్లిదండ్రులకు లోబడిందిలే, సంఘంలో నాయకులకు లోబడిందిలే భక్తి. కానీ చేసేవన్నీ తారాతీగడ పనులు చేసినప్పుడు మళ్ళా కుటుంబాలకి, సంఘానికి, ప్రజలకి, నాయకులకి అంతా రంప పెడతారు. కంప పెట్టి అగ్గి అంటించి పెడేస్తారు. మొత్తం కాలిపోతాయి. కుటుంబాలే, సంఘమే తల ఎత్తుకోలేని స్థితిలోకి దిగుదారే పరిస్థితులు వస్తాయి. కాబట్టి నెహెమ్యా వడ్డీకిచ్చిన వారి విషయంలో మీరు చేసింది తప్పు అని గద్దించినాడు. ఆ దినాల్లో కూడా పూర్వము ఇలాంటి స్థితిలో వెట్టి చాకరి నిర్మూలన కింద ఎవరింట్లో కూడా పిల్లల్ని పనికి పెట్టుకోకూడదు, వెట్టి చాకరి చేయొచ్చు, అది కేసు అని, అంటరాని తన మహాపాపం అని, వెట్టి చాకరి నిర్మూలన కింద అట్లాంటి చేయకూడదని చెప్పేసి అట్లా చట్టంలో మన ప్రభు కుమార్ కూడా ఒకటి వచ్చింది. ఆయన చింతచెట్లకు నీళ్ళు పెడుతున్నప్పుడు కలెక్టర్ పోయినాడు చూసేకి. ఈయన చింతచెట్లకు నీళ్ళు పెడుతున్నాడు. బాబు నువ్వు ఎంత వయసు అని చూసి రాసి మొత్తం రిపోర్ట్ రాసిపోయినాడు. ఎవరు బీఆర్ఓ మీద, తను సంబంధించి చనిపోయినప్పుడు వాళ్ళందరి మీద. ఎందుకంటే చదువుకోకుండా పిల్లల్ని అట్లా పనిలో పెట్టుకోకూడదు చట్టం ఉంది. అది పెద్ద కేసు అయింది. దానికి మళ్ళీ నా దగ్గరికి వచ్చి వాళ్ళు మాట్లాడి మళ్ళీ ఆర్డీఓ చిన్న కేసులని ఆయన ఎంక్వైరీ పంపిస్తే నన్ను పిలిపించి ఏదో కొంచెం ఉన్నదాన్ని సర్దేసి ఏదో మేముగా ఉన్నామని చెప్పేసి ఏదో చేసి వాళ్ళు చేసినాం అంటే చెప్తున్నాం. అట్లాంటి చట్టం ఉండేది, భయపడేవాళ్ళు. ఆ చట్టం చేయకపోతే అందరూ వాళ్ళ ఇంట్లో పనిచేయాలి. ఇక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి ఎరుసలేములో ఉన్నటువంటి పెద్ద నాయకులు, ఆస్తిపరులు, భూములు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే సామాన్యమైన విశ్వాసులను తమ కొరకు వాడుకొని పని చేసుకున్నారు. ఆ విషయాన్ని నెహెమ్యా గద్దించినా, నువ్వు చేసింది తప్పు, మీరు చేసింది తప్పు అని. అందుకే ఆ నెహెమ్యా అక్కడ సంఘం కట్టుకోవడానికి కూడా వారు 6వ అధ్యాయంలో చూస్తే రకరకాలు అన్నీ చేసుకుంటూ వస్తారు. మీ ఇంటికట్టు పోయి చదివింది. నెహెమ్యా మీద తిరుగుబాటు అనేకంగా చేసి లాస్ట్కి ఏం చెప్తారంటే యూదుల మీదుగా రాజుగా ఉండాలని నెహెమ్యా ఇక్కడ వచ్చి వీళ్ళందరూ ప్రేరేపిస్తున్నాడని రాజుకి తప్పుడు సమాచారం రాసి పంపిస్తారు నెహెమ్యా మీద. 6వ అధ్యాయం మీరు చదువుకోండి. దాంట్లో ఎవరున్నారంటే ప్రధాన యాజకుడు అంటే సేవకులు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రధానులు, అధికారులు, నాయకులు అంతా కలిసి కుమ్మక్కై నెహెమ్యా మీద పంపిస్తూ వస్తారు. అయితే నెహెమ్యా ఆ విషయంలో కూడా దేవుడు, అయ్యా నా చేతులు నా బలపరచమంటే దేవుడు అతని ప్రార్థన విని మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసి ఆ ప్రార్థన విని నెహెమ్యా ద్వారా సంఘం కట్టబడ్డానికి దేవుడు కారణమవుతవచ్చు. కాబట్టి దేవుని సంఘంలో ఎట్లుంటాయో తెలుసా? మీ ఇంట్లో ఉండే 2-3 దేవుని మాట వినుకోకున్నప్పుడు సక్రమంగా లేని సంఘములు ఇంతమంది ఇన్ని రకాలుగా దేవుని పని జరిగించాలంటే మీకు చేసేవాళ్ళకైతే అర్థమవుతుంది.
నలుగురిని ఎగలేక అక్కడే ఒకరిని ఇక్కడ ఒకరిని ఇడుస్తారు. లేదంటే ఇంకోరు ఈ పిల్లలు తలకాయ తింటారని ఇద్దరిని అనుకుంటారు. కానీ ఇంతమంది మీరేం మీరైనా అవసరమైతే కొట్టచ్చు, తిట్టచ్చు, తన్నచ్చు. కానీ సంఘంలో మేము చేసేకి లేదు కదా. మరి ఊరికే బుద్ధి మాటలు చెప్తే వింటారా? దేవుని వాక్యంలో కొన్ని విషయాలు చెప్పాల్సి వచ్చినప్పుడు ఉదాహరణ చెప్తాం. ఎట్లుంటాయంటే, మీకు ఆయన ప్రభులోకి వెళ్ళిపోయినాడు దేవదానం అన్న ఒకసారి యూత్ మీటింగ్లో గుంటకల్ బేర్షావులో చెప్పినాడు. బర్మ జోసఫ్ అంకుల్ అని అక్కడ ఉన్న ఆయన ఆర్మీలో పనిచేసాను. అక్కడ మందిరంలో కడపలో యవనస్తులు ఉన్నప్పుడు ఆ కసువు అంతా యాప చెట్లదంతా కసువు సత్తబడి అంతా క్లీన్ చేయాలి, మందిరంలో అన్ని మైకులు పెట్టాలని పనిచేసి. సరే పిల్లలు ఉన్నారని చెప్పి ఆండ ఏం చేసిందంట, రాగి మాల్ట చేసి దాంట్లోకి వాళ్ళకి మజ్జిగ పోసి ఇచ్చే అలవాటు అక్కడ బర్మా వాళ్ళు కాబట్టి. పిల్లలందరికీ గ్లాసులో మజ్జిగ పోసి ఇచ్చింది. ఇస్తే కొంతమందికి అలవాటు ఉంటే తాగలేని వాళ్ళు ఏం చేసిందంటే ఇసుకలాగా పోసి ఇసుక పుచ్చేసిందంట ఒక వ్యక్తి. అంకుల్ వచ్చినారు, తాగినారు, రైట్, ఓకే, సువార్తకు రెడీ చేయండి అని చెప్తేనే అని ఇట్లా పోతూ ఉంటే ఆయన బూట్లు వేసుకుంటాడు. తొక్కితే ఏమైందంటే ఇసుకలో ఆయన బూట్ కింద ఏమైంది, ఆ పోసిన సార్ తగిలిందంట. ఎవర్రా ఇది పోసింది అని అడిగినంట. ఖచ్చితంగా దేవునింట్లో యథార్థంగా ఒప్పుకోవాలి కదా. పిలిచినాడ, పిలిచి తీసి 2 ఏట్లు ఉతికినాడంట. దేవునింట్లో దేవుని సొమ్ము ఇంత వ్యర్థం నష్టం చేస్తావా? తాగును అంటే వేరే వాళ్ళకి ఇస్తుంటే మేము, కానీ ఇసుకలో పోసినావు అని చెప్పేసి సుమారుగా పని అట్లా చాలామందిని కొట్టాడు. ఇప్పుడు వాళ్ళంతా పెద్దగా దేవుని వాక్య పరిచయలో వాడబడి సేవకులైనారు, సంఘాల్లో నాయకులైనారు, ట్రాన్స్లేషన్ చేస్తారు, పాటలు పాడతారు. వాక్యం దైవం క్రమశిక్షణ. మనకి ఒక మాట అంటేనే మూతి ఎక్కడ పోతుంది అంటే అక్కడ పోతుంది. ఇంకా ఉండే మూతులే సరిగ్గా లేవు, మళ్ళీ ఆ మూతి ఇంత ఎడలపు అవుతుంది. ముక్కు 3 ఎకరాలు అవుతుంది అని సామెత ఉందోటి. కోపం వస్తే బాధ వచ్చినప్పుడు ఎడలిపి సాగుతుంది అంటే అది ముక్కు చక్కగా ముందు పోదు, ఎడలిపి అవుతుంది అట్లా. కాబట్టి ఇక్కడ నెహెమ్యా గద్దించాల్సి వచ్చింది. సరే, అందుకే దేవుని వాక్యంలో చూడండి, మత్తయి సువార్త 11:20, 5వది. కాబట్టి ఇక్కడ ఆ పట్టణాల్లో అక్కడున్న వాళ్ళకి ఎంత చెప్పినా కూడా వాళ్ళ మారు మనసు పొందకపోవడం బట్టి ఏం చేస్తూ వచ్చినాడు ప్రభు, ఇదే వాక్యమును 2004-05లో గుర్తులేదు కానీ పైన సండే స్కూల్ షెడ్ వేసినప్పుడు మీటింగ్ పెట్టినాం. అప్పుడు తిమోతిని ఇదే వాక్యం చెప్తూ వచ్చినాడు. దీని పేరు వచ్చి బెత్సయుదా అని పెట్టినాడు పైన దానికి. ఆయన వాక్యం చెప్తున్నప్పుడు దేవుని ఆత్మచేత ప్రేరించబడి, ఓ కసారంలో ఉండే పట్టణ వాసులారా, సంగమా, ఎంతోమంది దైవ సేవకులను దేవుని ప్రవక్తలు వచ్చి ఇక్కడ వాక్యము బోధించినప్పటికీ మీరు లోబడక చేసినట్లయితే అంటూ 21 వచ్చిన, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే కానీ గోనెపెట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందిందరు. ఒకవేళ మీకు కాకుండా వేరే వాళ్ళకి చెప్పింటే ఎంతోమంది మారు మనసు పొందేవాళ్ళు. ఇవి యూదా పట్టణాలు అన్నమాట. ఏవి? బెత్సయిదా, యూదా ప్రాంతంలో ఉండేది, చేపలు పట్టేవారు నివసించే స్థలాలు అవి. ఇక్కడ కూడా అనేక సార్లు దేవుని వాక్యం ఎంతమంది ఎన్ని సంవత్సరాలుగా ప్రకటించబడిందంటే, అన్ని సంవత్సరాలుగా అంత ప్రకటించినప్పటికీ మారు మనసు లేని మనుషులు ఎంతోమంది ఉన్నారు. దేవుని భయం లేని వారు ఉన్నారు, దేవునికి లోబడే వాళ్ళు ఉన్నారు, దేవుడు హెచ్చరిక చేసినా దానికి నిర్లక్ష్యం పెట్టే వాళ్ళు ఉన్నారు. దాని నష్టం ఎట్లుంటుందంటే అంత నష్టం. ఆయన కూడా ఎందుకురా ఈయన ఈ వాక్యం చెప్పినాడు అనుకున్నాను. ఎందుకో చెప్పినాడు ఆ రోజు అంటూ లూకాసు వార్త 19, యెరూషలేమా యెరూషలేమా అనేక సార్లు ప్రవక్తలను మీ వద్దకు పంపుతూ వచ్చినప్పుడు వారు రాళ్ళతో కొట్టి చంపినారు. ఆ విషయాలన్నీ కూడా ఆయన ఆ రోజు ఇది డెడికేషన్ కోసం ఇది చెప్పినాడు అనుకున్నాను నేను పైన సండే స్కూల్ చేసిన. కాబట్టి అనుకున్నాను ఇక్కడుండే ప్రజలు, ఆయన కూడా అన్ని ఇళ్ళు దర్శించి చూసినాడు. వీళ్ళు హృదయాలు కఠిన, సంసోను కూడా చెప్తుంటాడు అప్పుడప్పుడు, వీళ్ళు హృదయాలు కఠినపరచబడ్డాయన్న, వాత వేయబడ్డాయి, దేవుని లోబడట్లేదని కొంతమందిని అడిగి దర్శించినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు విని రాలేదు. వాళ్ళు అలాగే వాళ్ళ జీవితాన్ని ముగించినారు.
కానీ అలాంటిది కాకూడదనే మేము ఎన్ని రకాలుగా ప్రయత్నాలంటే ఎన్నో సమస్యలు, ఎన్నో రకాల అవమానాలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, పోరాటాలు వచ్చినాయి, తిట్లు వచ్చినాయి, కొట్టేదోటి తక్కువ. అలాంటి లోను జరిగిన పరిస్థితులు అవన్నీ చూస్తే ఎట్లా అంటే అన్ని భయంకరమైన పరిస్థితులు. మత్తయి 5:11-12 ప్రకారం దేవుని నామం కొరకై మనం హింసలన్నీ భరించాల్సింది. సంతోషించి ఆనందించడం పరలోకమందు మీ ఫలము. కాబట్టి మాకొచ్చినాయి నాకొచ్చినాయి అని చెప్పేసి నేను ముదురుకొని నా ఇంట్లో ఉంటే సంఘం పరిస్థితి ఏమని చెప్పేసి అనేకసార్లు మేము సహోదరులుగా మాట్లాడుతూ వచ్చినప్పుడు, ఇప్పుడంతా వీళ్ళు ఉన్నారులే, మొన్న వచ్చినారు, మేము అంతకుముందు ఇద్దరమే మాట్లాడుకోవాలి, ఇట్లే చేయాలా, ఏ సమస్య వచ్చినా ఏదైనా ఆయన నేను మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చి దాని విషయం చేసేవాళ్ళం. దాంట్లో మళ్ళీ అన్నీ కత్తెరలేసి రకరకాలుగా చేసుకుంటూ కుట్రలు కుతంత్రాలు అట్లా ఇట్లా లేవు. మేము బయట బాగా కనపడతాం, వీడు ఎక్కుతుంటాం, కానీ బల్యంతోన ఈడుతోన కొరడాలతోన అంబులతోన ఎట్లా కొడుతుంటారంటే అట్లా కొడుతుంటారు. యేసుప్రభు చేసింది మీకు కళ్ళకు కనపడినట్టు సినిమా చూపించినారు, కానీ మాకు చేసింది కనపడదు. కానీ మేము ఏమి లేని వాళ్ళ లెక్క కనపడుతుంటాం. కానీ ఎక్కి దేవుని పని చేసే వాళ్ళకి ఎట్లుంటుంది అంటే అట్లుంటుంది. మీరు చేసేది తెలుస్తుంది. చేస్తామంటే ఎవరైనా కూడా సంతోషంగా వాళ్ళకి అప్పగించి కూర్చుంటాం. ఊరికే రాదు, ఊరికే నిలబడతాము, వాళ్ళదైనా వాళ్ళు చెప్పింది తినాలి, వాళ్ళది ఏమి అనేయడము వెళ్ళి చేయడం అని కాదు. సామెత ఎట్లుంటుంది, మనము అంటారు కదా, ఎవరికి నష్టం మనకే నష్టం. ఇప్పుడు రోగం వచ్చింది, రోగం వచ్చినాక పలానా డాక్టర్ బాగా దీనికి చూస్తాడంటే ఆ డాక్టర్ దాకా పోను అన్నా, ఎవరికి నష్టము? పోయి ఆడపోతా పోయి ఆ 2 మాటలు తిని వాళ్ళ మాట వీళ్ళ మాట ఆడ తిరిగి లాస్ట్కి ఆటికే పోయిన అనుకో, భూమి గుండ్రంగా ఉందంట, ఎట్లా తిరిగినా మళ్ళీ ఆటికే రావాలా. నువ్వు ఎన్న చోట్ల తిరిగినా కూడా లాస్ట్కి ఆటికే రావాలి, భూమి గుండ్రంగా ఉందని సామెత ఉంది. అప్పుడు డాక్టర్ అంటాడు, ఏమయ్యా ఇంతకుముందు వచ్చింటే రోగం బాగా అయింది కదా, ముదిరిపోయింది, ఇప్పుడు 3వ స్టేజ్లోకి వచ్చింది, కష్టమే అంటాడు. మనంతా ముదిరిపోయినాక పోతే ఏం ప్రయోజనం? కాబట్టి దేవుడు మనతో మాట్లాడినప్పుడు హెచ్చరిక చేసినప్పుడు లోబడాలా. అది మన అంశం ఏంటంటే నేను మిమ్మల్ని గద్దింపగా మీరు లోబడి. చివరిగా ఒక మాట చూసుకొని దాని గురించి చూస్తూ వస్తాం. చూడండి, యోబు గ్రంథం 5:17. కాబట్టి దేవుడు గద్దించు మనుషుడు నరుడు. దేవుడు గద్దించు మనుషుడు అంటే దేవుడే దిగిరాడు నీకు ఏదైనా చెప్పాలన్నా సరిచేయాలంటే. ఎవరంట చదవండి, 140 కీర్తనలు 140 నీతిమంతులు గద్దింపులు నాకు తెలుసు. 141:5. కాబట్టి నీతిమంతుల గద్దింపు కూడా దేవుని ఇంట్లో దేవుని ప్రజలైన వారు దైవికంగా నడిపించే వాళ్ళు ఏదైనా గద్దింపు ఏదైనా వచ్చిందనుకోండి, దానికి లోబడేది నేర్చుకోవాలా. లోబడకుండా తిరుగుబాటు చేసినట్లయితే తప్పేని కుమారుడు 10 చోటుకు పోయినాడు. లాస్ట్కి అది దీన్ని కడుపు నింపుకుంటామంటే అది కూడా దీన్ని కొన్ని పరిస్థితులు వస్తాయి. కాబట్టి దైవక్రమము సంఘము చక్కబడేదానికి స్కూల్కి పోతారు, వాళ్ళు చక్కబడి బాగా చెప్తేనే మంచి ప్రయోజకులు అవుతారు, మంచి మార్కులు వస్తాయి, మంచి స్థానం పెరుగుతుంది, మంచి అన్ని రకాలుగా తల్లిదండ్రులకు సంతోషమే. లేదంటే బాగా ఇప్పుడు చూసినాం మొన్న ఆ కాలేజీలో అన్ని ర్యాంకులు వచ్చిన వాళ్ళు చూస్తే 105 మందిలో 31 మగపిల్లలు ఉన్నారు, 74 మంది ఆడపిల్లలే ఉన్నారు. మంచి స్టేట్ ఫస్ట్ ర్యాంకు 600కి 600. వేరే స్కూల్లో ప్రైవేట్ అవుట్లు చదివినారనుకో, గవర్నమెంట్ స్కూల్లో ఒక పాప వచ్చింది 598 10th క్లాసులో. మన ఊర్లోనే వచ్చింది ఆ పాప, గవర్నమెంట్ స్కూల్ 586. నేను అనుకున్న చైతన్య నారాయణలో అన్న డబ్బులు పెట్టి కట్టిన వాళ్ళకంటే ఫస్ట్ ఈ పాపకి ఇవ్వచ్చు అని చెప్పినాను. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిన 598 వచ్చిందంటే స్టేట్ ఫస్ట్ ఈ పాపకి వెళ్ళా, 2 మార్కులే తక్కువ. అంటే చదువుకున్నోడు ఆడన్నా చదువుతాడు, జ్ఞానవంతుడు ఎక్కడున్నా జ్ఞానం పొందుతాడు, బుద్ధిమంతుడు ఎక్కడున్నా బుద్ధిగానే ఉంటాడు. నేను ఈడుంటే బాగుంటుంటే ఆడుంటే బాగుంటే ఆడైతే సరిపోతుంటే ఇదైతే సరిపోతుంది, ఆడలేదు అన్న ఏసన్న నా తలకాయ బాగలేదని మా నాయనకి తెలియదని చెప్తుండే ఏసన్న.
స్కూల్ 6వ తరగతి వరకు చదివినాడంట. ఆ స్కూల్ బాగలేదు, ఈ స్కూల్ బాగలేదని మార్పిల్లి పోతుకుంటే లాస్ట్కి మా నాయనకి తెలుసు నా తలకాయ బాగలేదని అని చెప్పాడు. నీ తలకాయ బాగలేకపోతే ఎవరేం చేస్తారు? సివిల్ సర్వీస్ కలెక్టర్ ఉద్యోగం చేసిన వాళ్ళు వాళ్ళ ఆయన బేల్దారపు అనేది ఒక రిక్షా తోలే ఆయన కూతురు సివిల్ సర్వీస్లో టాప్ కలెక్టర్గా వచ్చింది. 3 అమ్మాయిలు టాప్లో ఉన్న వాళ్ళు కూడా కలెక్టర్లుగా అంతా ఆడపిల్లల్లో వస్తున్నారు. వీళ్ళు ఏమంటే మీసాలు పెట్టుకొని జుట్లు పెట్టుకొని అచ్చుకుక్క బొచ్చు కుక్కలక అన్ని కాకబొచ్చులు, అదే ఏం కోళ్ళప్ప అవి మనం తినే కోళ్ళు, ఆ బొచ్చులక్క పెట్టుకొని దానికి నూనె లేదు పెట్టుకొని అని తిరిగి ఏం పని లేదు, ఏం లేదు. గాడిదలన్నీ పేపర్లు ఏరుకుంటూ ఊర్లో తిరుగుతుంటాయి తినుకుంటూ పడేసినది. ఆ సొందుల ఈ సొందుల దిబ్బు గుంతుల మీద అంత తినాల్సిందే, ఏం రాదు. కాబట్టి ఈ సమయంలో సరైన జీవితంలో సరైన విధానంలో లేకపోతే చెప్పిన మాట గద్దింపుకు లోబడకపోతే, ఒకటి దైవక్రమానికి దేవుని బిడ్డలైన వారికి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళ మాట వినాలి, తల్లిదండ్రుల మాటలు వినాలి. తర్వాత విద్యాబుద్ధులు నేర్పే టీచర్స్ కానీ లెక్చరర్స్ వాళ్ళ మాట వినాలి. ఎక్కడ పోయినా కూడా నీ జీవితం అంతా ఎంత అణిగి మెనిగి లోబడి జీవిస్తే అంతగా ఆశీర్వాదం ఉంటుంది. చదవండి సామెతల 3:12. కాబట్టి తండ్రి తనకి ఇష్టమైన కుమారుని గద్దించే రీతిగా, అంటే ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, తన కుమారుడు చెడిపోతాడని తెలిసినప్పుడు గద్దిస్తాడు. కారణం ఏంటి? నా కుమారుడు చెడ్డ పేరు వస్తే నాకు వస్తుంది కదా అని. అట్లా దేవుడు కూడా తనకి ఇష్టలైన వారిని, తన బిడ్డలైన వారిని, ఎవరు దేవునికి ఇష్టలేదు ఆయన బిడ్డలు ఆయనటికి వచ్చిన వారిని, ఆయనకు లోబడే వారిని గద్దిస్తాడు. అదే మన హెబ్రీ పత్రిక 12:6-7 చూస్తూ వచ్చినాం, 5-6 వచనాలు. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడని గద్దిస్తుంటాడు. దేవుని సంఘంలో కూడా దేవుని పని చక్కబడాలన్నప్పుడు గద్దింపు ఉంటుంది. అయితే ఆ గద్దింపుకు లోబడకపోతే నీకు నష్టం. బిలాము కూడా మనం చూస్తూ వచ్చినప్పుడు బహుమానం డబ్బు కొరకు గాడిద మాట్లాడినా వినలేదు. చదవండి, ఒక మాట చదువుతారు, 2 పేతురు 2:16 చదవండి. కాబట్టి ఇక్కడ చూస్తే బిలాము దేవుని ప్రవక్త, చేయకూడని పనులు చేయకూడదు, కానీ డబ్బు కోసం బహుమానం కోసం గాడిదని ఎక్కిపోతున్నాడు. గాడిదతో దేవుడు మాట్లాడినాడు. గాడిద చెప్తే గాడిద మాట్లాడింది. అప్పుడైనా అరే గాడిద ఎందుకు మాట్లాడుతుంది, నేను చేసేది తప్పని హెచ్చరిక చేస్తుంది అని అప్పుడైనా మేలుకోవాలా, కానీ దాన్ని కొడతాడు. అయినా ఆ డబ్బు బహుమానం కోసం ఏం చేస్తాడంటే, దేవుడు గద్దించిన గాడిదాడ మాట్లాడినా కూడా లోబడుకోకుండా పోయిన బట్టి బిలాము ఏం చేయబడుతూ వస్తాడంటే, దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకు తప్పుడు సలహాలు ఇచ్చి ఆ మోయాబీల స్త్రీలకు భోజనం వడ్డించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు వ్యభిచారం చేస్తారు, దేవుని శిక్ష వాళ్ళకు ఉంటుందని బాలాకు శిక్ష చెప్పినప్పుడు ఆ రాజు అలాగే చేస్తే వాళ్ళంతా వ్యభిచారులు అయిపోతారు. దేవుని కోపం వాళ్ళ మీద శిక్ష వస్తుంది. దానికి కారకుడు ఎవరు? బిలాం. అందుని బట్టి బిలాం ఏం చేస్తారంటే, తన ప్రాంతంలోనికి వెళ్ళి ఒక గుడిలో ఉన్నప్పుడు సొంత ఇంటి వారే తను ఏం చేసి ఖడ్గం చేత చంపబడుతూ వస్తాడు. మనం ఏమి ఎత్తుతామో ఏం చేస్తామో అది కోస్తాం, ఎవరు తెలియదు అనుకోవద్దండి. ఒక దినాన్ని వచ్చినప్పుడు నువ్వు ఏమి తినావో అదే కోవాల్సి వస్తుంది. అంతేగాని ఇప్పుడు శనక్కాయలు వేసి వచ్చి రేపు పోయి గోధుమలు కోస్తావా, లేదంటే కూరలు వేసి వచ్చి జొన్నలు కోస్తారా? ఏం చేసినామో అదే వస్తుంది. నువ్వు ఏం చేస్తున్నావో తన ప్రతిఫలం నీకు నీ కుటుంబానికి వస్తుంది. అదే ఉదయకాల సమయంలో నేను 6వ అధ్యాయం 2:4 చదువుతుంటే ఆ యొక్క గెహాజీ డబ్బు సంచి దాచిపెట్టుకోవటం బట్టి, అబద్ధం ఆటను బట్టి ఏం చేసింది, తనకు తన ఇంటి వారి కుష్ఠరోగము తెచ్చిపెట్టుకున్నాడు. 5వ అధ్యాయం చివరిలో. కాబట్టి మనం ఏమనుకుంటామంటే, అన్యాయంగా అక్రమంగా దేవునికి విరోధంగా లోబడకుండా మనం ఏది చేసినా ఉంటుందని అనుకోవద్దు, ఏది నిలబడదు. అది మన సోదరుడు ఓనసింగ్ కూడా చెప్పినాడు. కాబట్టి దేవునికి విరోధంగా నడుచుకొని దేవునికి దూరమై ఉండి నాకు వేరుగా ఉండి మీరేమి కూడా దేవుని లోబడకుండా దైవక్రమంలో లేకుండా నీ జీవితంలో దేవునికి ఇష్టంగా బ్రతుక్కోకుండా ఒకవేళ నువ్వు జీవించినట్లయితే నువ్వు ఎంత ఓడు గాలికి ప్రయాసపడినట్టుగా నీ జీవితం ఉంటుంది. ఆ స్థితి రాకూడదని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఒక మాట చదవండి, తీతు 1:14. తీతు పత్రిక 1:14.
కాబట్టి మనుషులు కల్పించి కల్పనా కథలు, మనుషుల మాటలు అమ్మి మోసపోకూడదు, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని చెడిపోకూడదు, దేవునికి దూరం కాకూడదు, సంఘానికి దూషణ రాకూడదు, వారి సాక్ష్యం చెడిపోకూడదని సంఘంలో వారిని ఏం చేయాలన్నాడు అక్కడ? గద్దించమని. తప్పు జరుగుతున్నప్పుడు గద్దించాలా. ఒకవేళ కాదు నువ్వు గద్దించకపోతే ఏమవుతుందంటే, చదవండి, అదే తిమోతి తిప్పండి పేజీ 2 తిమోతి 4:2 వాక్యం ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతం ఉపదేశించచ్చు, ఖండించము, గద్దించము, అన్నీ చేయాలా. వాక్యం ప్రకటించాలా, అన్నీ చేయాలా. చేస్తున్నాం. కానీ గద్దింపుకు నువ్వు లోబడకపోతే నీ జీవితం నష్టపరుచుకుంటావు. కాబట్టి దేవుని వాక్య వెలుగులో, అందుకే సామెతల గ్రంథం 29 మొదటి వచనం రాయబడింది. చదవండి, అందరూ కలిసి ఆ మాట చదవండి. సామెతలు 29 మొదటి వచనం అందరూ చదువుదామండి. ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఆ నష్టం నువ్వు పొందకూడదని దేవుని వాక్య వెలుగులో ప్రకటిస్తున్నాం, హెచ్చరిక చేస్తాం. కాబట్టి తల్లిదండ్రులుగా పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలి. సంఘంలో దేవుని వాక్యమును దైవక్రమం నేర్పించే వారి మాట వినాలి. ఎవరైనా సరే చదువుకునే ప్రాంతంలో ఉన్న పిల్లవాళ్ళు వాళ్ళు వినాలి. అధికారుల మధ్యలో ఉన్నప్పుడు అధికారుల మాట వినాలి. దేవుని వాక్యం మనం సాక్ష్యము కాపాడుకోవాలంటే ఏం చేయాలంటే, ఒకసారి ప్రసాద్ అని అంటాడు, ఎందుకన్నా నువ్వు ఆఫీసర్ అయ్యిండు కూడా ఇట్లా అంటే అది కాదు డానీ, నేను చేయను పని చెప్పొచ్చు, కానీ ఏమంటారంటే మళ్ళీ వీళ్ళు క్రైస్తవులు అంటారు, దేవుడు నమ్ముకున్నారు అంటారు, వాక్యం పెట్టుకుంటాడు ఎప్పుడు ఆయన, కానీ ఈ పని చేయలేదంటారు అని చెప్పేసి రాత్రి 12 అయినా పని చేస్తుంటాడు ఆయన ఆఫీసులో కూర్చొని. ఎందుకంటే మనల్ని బట్టి దేవుడి నామానికి దూషణ కలగకూడదు కదా. అంటే ఎందుకు చెప్తున్నాము? సాక్ష్యము జీవితం కాపాడుకోవాలంటే దేవునికి దూషణ కలగకూడదు అంటే ఏం చేయాలా? కష్టపడి మనం అన్నీ చేయాలా, లోబడాలా. కాబట్టి దేవుని పిల్లలుగా మన వంతులో ప్రభు అంటున్నాడు, నేను గద్దింపగా మీరు లోబడకపోతే. కాబట్టి ఆ మాట చదువుకొని ప్రభు బలలో పాల్పొందుతూ వస్తాం. చదవండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయము 24-25 వచనాలు కలిపి చదువుకుందామండి. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేస్తిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి దేవుడు పిలిచినప్పుడు వింటున్నావా? ఆయన బోధ చేసినప్పుడు దేవుని వాక్యం విని దాని ప్రకారం జీవించడానికి ఇష్టపడుతున్నావా? దేవుడు గద్దించినప్పుడు దానికి లోబడుతున్నావా? తిరుగుబాటు చేసి గద్దింపుని ఎదిరిస్తున్నావా? ఎదిరించి వారు నష్టపోయారు. లోబడిన వారు దావీదుతో వచ్చి నువ్వు ఫలానా పాపం చేసినావని నాతాను ప్రవక్త గద్దించినప్పుడు, హెచ్చరిక చేసినప్పుడు దావీదు లోబడాడు, నేను పాపం చేసినాను ఒప్పుకున్నాడు. అందుకే తిరిగి దావీదు దేవునికి హృదయానుసారుడు అవుతూ వచ్చినాడు. నీ జీవితంలో కూడా దేవుని వాక్యం నీ ఎద్దుకు వచ్చి నిన్ను హెచ్చరిక చేసినప్పుడు, ఆ బోధ విన్నప్పుడు నీలో ఉన్న బలహీనత పొరపాటు ఎక్కడ గద్దింపుకు లోబడకపోతున్న వాటి విషయమై నువ్వు పశ్చాత్తాపడి సరిచేసుకొని దేవునికి ఇష్టడిగా జీవించు. అప్పుడు క్షేమం పొందుతూ వస్తావు. కానీ తిరుగుబాటు చేసే మనసు కలిగి ద్రోహం చేస్తూ వచ్చినట్లయితే నీవు నీ జీవితాన్ని నష్టపరుచుకునేవాడిగా, దానిగా నీవే కాకుండా నీ కుటుంబమే కాకుండా సంఘం అంతటికి అవమానం తీసుకొచ్చే వ్యక్తిగా ఉంటాం దేవుని వాక్య పెరుగులు. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకొని రక్షణ మారు మనసు పొందిన దేవుని పిల్లలైన వారు సైతం ప్రభు యొక్క బలలో పాల్గొంటూ వస్తాం. అందరూ మోకాళ్ళ మీదకి రండి. సోడు సంసన్ ఒక నిమిషం మౌనంగా ఉండి మిమ్మల్ని పరీక్షించుకోండి. దేవుని వాక్యం ప్రభు ఏదో మాట్లాడుతూ వచ్చిన ఆ మాటకు లోబడి సరి చేసుకొని ఒకరు ప్రభు బలలో పాల్పొందే వ్యక్తివైతే యోగ్యమైన విధానంలో ప్రభు యొక్క బలలో పాల్పొంది. అయోగ్యంగా పాల్పోదు, నష్టపోవద్దు. శిక్షావిధి కలుటకే తిని త్రాగుతున్నాడు అనండి. ఒకవేళ దేవుని బిడ్డవై దేవుని మందిరానికి వచ్చి కూడా దేవుని వాక్యానికి లోబడకుండగా, దైవ క్రమానికి లోబడకుండగా నీ జీవితం ఉంటే ఇక నుంచి నేను ప్రభా నీ ఇంటికి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు నా వ్యక్తిగతమైన జీవితంలో సరైన జీవితం కలిగి నీకు లోబడతానని తీర్మానం చేసుకో.